దేవాదిదేవ పురుషోత్తమ జ్ఞాన సింధో శ్రీ దత్త సాయి మమ దేహి కరావలంబం. ఏమైందయ్యా? పెట్రోల్ బ్లాక్ అయినట్టుంది సార్. సరే దిగు చూడు. బాబు బండి కొంచెం ఆపు. ఏమిటయ్యా ఇన్ని బళ్ళు కట్టుకెళ్తున్నారు? పక్కన ఏమైనా తిరణాలు జరుగుతుందా? లేదండి, 15 ఏళ్ళగా కొండవీట్లో ఆగిపోయిన కేసులో ఇవాళ తీర్పు చెప్పబోతున్నారు, అది ఇందామని వెళ్తున్నాం. తీర్పా? ఎవరు చెప్పేది? చంద్రాయుడు గారు. అదేమిటయ్యా, గొడవలు అయితే మీరు కోర్టుకు రారా? ఊళ్ళోనే పరిష్కారం చేసుకుంటారా? అవునండి, పెదరాయుడు గారు బతికున్నంత కాలం ఆయనే తీర్పులు చెప్పేవారండి. రేపు తీర్పు చెప్పాలనగా ఈ రోజు రాత్రి పెదరాయుడు గారు చనిపోయారండి. 15 ఏళ్ల తర్వాత ఇవాళ చిన్నరాయుడు గారు ఆ గొడవ తీర్పు చెప్పబోతున్నారండి. 15 ఏళ్ళు ఎందుకు ఆగారు? 25 ఏళ్లు నిండితే తప్ప రచ్చబండ మీద తీర్పు చెప్పడానికి లేదండి. రేయ్ పని రబండి. కోర్టు కంటే ఒక వ్యక్తి ఇచ్చే తీర్పుకి ఎంత గౌరవం ఇస్తున్నారంటే ఆ వ్యక్తి ఎవరో చూడాల్సింది, ఆ తీర్పు ఏమిటో తెలుసుకోవాల్సింది. కారు వెనక దిగు. పదిహేను ఏళ్ల క్రితం మూతపడ్డ అమ్మోరు గుడి తెరిసేది మూసేది ఈ రోజుతో తేలిపోద్ది. ఆ రోజుల్లో పెదరాయుడు గారు మండపంలో కూర్చొని తీర్పు చెప్తుంటే పక్కూళ్ళో ఉన్న లాయర్లు కూడా వచ్చి చూసేవారు. మళ్ళాగా రేయ్ పశుపతి గారు వస్తున్నారు, లేలే. కూర్చో. ఉంచుకున్న దానికోసం గుడినే ముంచినోడు ఆ దౌర్భాగ్యుడికి మనం మర్యాద ఇచ్చేదేంద్రా? కూతురా. ఎవడ్రా వాడు? రేయ్ ఎవడ్రా వెనక నుంచి కూసిన పిరికినాయాలు? దమ్ముంటే మా అక్క గురించి మాట్లాడినాడు ఎవడో ముందుకండ్రా. చంద్రాయుడు గారు వచ్చారు. చాలా చిన్న కుర్రాడు, ఇతనేం చెప్తాడు తీర్పు? గట్టిగా అనమాకండి, జనం వింటే తన్నినా తంతారు. చిన్నరాయుడు గారు వచ్చేస్తున్నారు. చిన్నరాయుడు గారు వచ్చేస్తున్నారు. వంశపారంపర్యంగా ఈ కొండవీటి గ్రామం మా కుటుంబానికి ఇస్తున్న గౌరవాన్ని కాపాడతానని, నీతి న్యాయం ధర్మం తప్పకుండా న్యాయ విచారణ జరుపుతానని నేను పుట్టిన ఈ మట్టి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. కేసు వివరించండి. అయ్యా, 15 సంవత్సరాల క్రితం చక్రపాణి అనే మాస్టారు పంచాయతీకి 10 ఎకరాల పొలం రాసిచ్చారు. అందులో అందరూ చందాలు వేసుకుని అమ్మవారి గుడి కట్టించారు. అప్పుడు కామేశ్వరి అనే ఈవిడ నర్సుగా ఉండేది. కానీ గుడి కట్టిన 4 రోజులకే ఈ కామేశ్వరి ఆ పొలం చక్రపాణి మాస్టర్ తనకు అమ్మారని, అందువల్ల గుడి తెరవడానికి వీల్లేదని ఆపేశారు. కామేశ్వరి గారు, భారతీయుల్లో చాలా మంది హిందువులు, వారికి దైవభక్తి ఎక్కువ. ఆలయం మూసి ఉంచడం న్యాయం కాదు, ధర్మం కాదు. కావాలంటే మీరు కొన్న 10 ఎకరాల బదులు మన గ్రామంలోని మరొక చోట 10 ఎకరాలు రాసిస్తాను. అక్కర్లేదు, నాకు ఆ పొలమే కావాలి. కావాలంటే గుడిని తీసుకెళ్లి మీరిచ్చే పొలంలో పెట్టుకోండి. అంతస్తు పెరగవచ్చు, కానీ అహంకారం పెరగకూడదు. గుడి కదులుతుందా? అది కాదురా బామర్దే. ఎలాగేనంటావేంటి? తీర్పు చెప్పే చంద్రాయుడు గారిని గౌరవించు. సరే,
పాలిచ్చే ఆవును కొమ్ము పిండితే పాలు రావు, పొదుగు పిండితేనే పాలు వస్తాయి. 7 కొండల వాడు తిరుపతిలోనే ఎందుకు ఉండాలి, సాయిబాబా షిరిడీలోనే ఎందుకు ఉండాలి? అది పవిత్రత. నేను నా పొలం వదులుకోను. అసలు ఆవిడ ఆ పొలం కొనలేదని అందరూ అనుకుంటున్నారండి. నోర్మయ్, నేను ఆ పొలం కొన్నట్టు ఈ దస్తావేజులే రుజువు. కావాలంటే చదువుకోండి. చక్రపాణి మాస్టర్ గారు స్వయంగా సంతకం చేసిన దస్తావేజులవి. చక్రపాణి మాస్టర్ స్వయంగా సంతకం చేశారా? అవును. ఇంకేముంది, అయిపోయాడు, ఫినిష్. కాసేపు ఓపి పట్టొచ్చుగా. చక్రపాణి మాస్టారు నవంబర్ 19, 1977 సంవత్సరంలో వచ్చిన తుఫాన్లో చనిపోయారు. అవునా? అవును. ఈ పత్రాలు 1978 జనవరిలో రిజిస్టర్ అయ్యాయి. అంటే మాస్టారి శవం రిజిస్టర్ చేసిందా? చక్రపాణి మాస్టర్ అంటే అంతా బడిపంతులు అనుకుంటారు, కానీ ఆయన కుస్తీలు నేర్పేవారు. ఆయనకి చదువు రాదు, నిశాని వేలుముద్ర వేసేవారు. కానీ ఇక్కడ చక్రపాణి మాస్టర్ సంతకం ఉంది. చదువు రాని ఆ మనిషి సంతకం ఎలా చేశారు? సుబ్బారావు, ఇదే కేసు మన కోర్టులకు వస్తే తీర్పు చెప్పడానికి ఎన్నేళ్ళు పడుతుందంటావు? అట్టా ఇట్టా చేసి 10-15 ఏళ్ళు పడుతుందండి. కాబట్టి పొలం పంచాయతీకే చెందుతుందని తీర్పు చెబుతూ 15 సంవత్సరాలుగా పంటను అనుభవించిన పశుపతి గారు దేవాలయానికి 2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తున్నాను. గ్రామాన్ని, గ్రామ దేవతని మోసం చేసిన ఈ కామేశ్వరి గ్రామస్తులందరి ముందు చెంపలు వాయించుకొని క్షమాపణ చెప్పాలని తీర్పు చెబుతున్నాను. నన్ను క్షమించండి. 15 ఏళ్ళైనా పట్టాల్సిన ఈ కేసుని ఈ కుర్రాడు 15 నిమిషాల్లో తేల్చి పారేసాడంటయ్యా. అతను ఏమన్నా మీలా జీతం తీసుకున్న మనిషి ఏంటండి? చదువులేని తీర్పు అలాగే ఉంటదండి. పట్నం మనమంటారా? అని ఊరి దిష్టి, వాడ దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నలుగ దిష్టి, పరుల దిష్టి, మనిషి దిష్టి, మాను దిష్టి, తల్లి దిష్టి, చెల్లి దిష్టి, అసలు దిష్టి, కొసల దిష్టి, కాటుకలా కరగని, హారతిలా రగలని, చీకటులే తొలగని, చిరునవ్వులు విరియని. ఒళ్ళంతా జోరుగా వస్తుంది. ఏమనుకుంటున్నానంటే నువ్వు ఏమి అనుకోవద్దు. రే రావుడు, బండి పక్కది. చంద్రాయుడు, భుజం మీద కండువా ఉండేసరికి కండకావరంతో తీర్పు చెప్తావా? రే అచ్చిబుచ్చి, ఈ తుండు కింద పడితే అమ్మ బాధపడుతుంది, జాగ్రత్త పడు. చూడు, ఆ తుండు నేను భుజం మీద వేసుకుంటే తీర్పు చెప్పడానికి వెళ్తున్నట్టు, నడుము కట్టుకుంటే దేవాలయంలో పూజకు బయలుదేరినట్టు, తీసి పక్కన పెట్టానంటే మీలాంటి వాళ్ళని బడత పూజ చేయటానికి సిద్ధపడినట్టు.
కాదు బాబు, వీళ్ళందరినీ రచ్చబండ దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడే ఒక్కొక్కడు బండి బయలుంది కదరా, ఇంకా రచ్చబండి ఎందుకు? బట్టలు అక్కడ నలగలేదు కదా, మళ్ళీ అమ్మ బాధపడుతుంది. మళ్ళీ పూల్లాగా ఉన్నాయి బాబు. లే నన్ను చంపమని వాళ్ళని పంపావు నువ్వు. ఈ సాక్ష్యంతో రచ్చబండ దగ్గర నిన్ను ఊరి తీయమని నేను తీర్పు చెప్పవచ్చు. అయినా ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నానో తెలుసా? నీ వెనక నిలబడ్డ నా అక్క కూతురు మొహం చూసి. ఇప్పటికే తల్లి లేని బిడ్డ, తండ్రి లేని బిడ్డను చేయడం ఇష్టం లేక వదిలేస్తున్నాను. తీర్పు నీకు కష్టమైనా ఎదురు తిరిగితే నీకే నష్టం. నీ మొదటి పెళ్ళాం తమ్ముడనా? నా తమ్ముడిని తన్నిపోతుంటే అలా చూస్తూ ఊరుకున్నావు? వాడి శరీరం ఒక్కే, ఏం చేయలేం. వాడి మనసు మల్లెపువ్వు, దాన్నలి పారేయాలి. అవునవును, మల్లెపూలాగా హాయిగా నర్సు వృత్తిలో ఉన్న నన్ను అలాగే చేసావుగా. నీకోసం మొదటి భార్య గొంతు కూడా నలిపారేశాడుగా. నోర్మోయ్. పెద్దవా, ఎప్పుడెలా మాట్లాడాలో తెలీదు. నేనేమి లైసెన్స్ ఉన్న పెళ్ళాన్ని కాదు దబాయించి మాట్లాడడానికి. మెల్లమెల్లగా దువ్వి చల్ల చల్లగా సంపాదించాలి. రా. రాయుడేసిన సేను రత్నాలు పండే, కోసింది దుర్గమ్మ కుప్పల్ల లెక్క, ఆ కుప్ప నూర్వంగా ముత్యాలు రాలే దుర్గమ్మ. అదమ్మా, మనం కోతకొచ్చి ఎందుకాగా? దుర్గమ్మ లాంటి ఆవిడ కోతల కోసం ఎందుకని? నువ్వు ఈ ఊరికి కొత్త గనక అసలు విషయం నీకు తెలీదు. న్యాయం కోసం పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న పెదరాయుడు గారిని శ్మశానంలో సమాధి చేస్తే 1000 సమాధుల్లో ఒకటవుతుందని ఆవిడ సొంత పొలంలోనే సమాధి చేయించింది. భర్తను సమాధి చేసిన చోట అరికాలు మోపినా పాపం తగులుద్దని మోకాళ్ళ మీద కూసిన పంటంతా కోసి ప్రతి ఏడు ఆయన చచ్చిపోయిన రోజున ఊరందరికీ అన్నదానం చేస్తుంది దుర్గమ్మ గారు. ఆవిడ పంటంతా కోసిన తర్వాతే మనం కోతలు మొదలు పెట్టాలి. రావయ్య రాయుడా, దీవించి పోవయ్యా చిన్న రాయుణ్ణి, రాయుడేసిన సేను. అమ్మా, నన్ను ఆశీర్వదించు. 15 సంవత్సరాలుగా పరిష్కారం కాని గొడవకి తీర్పు చెప్పొచ్చాను. మీ నాన్నగారి ఆత్మకి శాంతి కలిగించి రాయుడు వంశం పేరు ప్రతిష్టలు నిలబెట్టావు. 10 మందికి ఉపయోగపడుతూ 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లు చిన్నయ్యా. మిగిలిన పంటంతా నేను దగ్గరుండి కోయిస్తాను, నువ్వు ఇంటికెళ్ళమ్మా. నా బాబు. అమ్మమ్మా, అమ్మమ్మా, ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎంత రాత్రిప్పుడు వచ్చావు? మీ నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. ఏం చేయలేడు. ఇప్పుడు మావయ్య పేరు చెప్తే మా నాన్నకి ఇంతే. ఏంటమ్మా? మావయ్య, పంచాయతీలో మంచి తీర్పు చెప్పావంటగా, అందుకే వినాయకుడి గుళ్ళో నీ పేరుతో పూజ చేయించాను. ఇదిగో ప్రసాదం. నేను వెళ్ళొస్తాను. మళ్ళీ ఆలస్యం అయితే మా పిన్ని రాక్షసు కోపడుతుంది. చిన్నయ్య, దీన్ని చూస్తుంటే మీ అక్కను చూసినట్టే ఉందిరా. కన్న కూతుర్ని అన్యాయంగా దుర్మార్గుడి చేతుల్లో పెట్టాను. అది ఈ పిచ్చి తల్లిని కని వాడి చేతుల్లో పెట్టిపోయింది. ఆ ఉంచుకున్న దానికి ఏం తెలుసురా, పేగు తెంచుకున్న బంధం. నువ్వు మంచి సంబంధం చూడమ్మా, నేను కట్నుంచి దాన్ని పెళ్లి చేస్తాను. ఎందుకు నా పొరుగుట తీసేశారో? మీకు నేనేం తక్కువ చేశానని? ఉండటానికి పాకిచ్చాను కదా, ముప్పొద్దున తిండి పెడతానే ఉన్నాను కదా, మరి నీకేంటి తక్కువ? అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే, ఆ సుబ్బారాయుడు గారు ఒక్క పూట కూలి ఇవ్వలేదని ఆ లావిడ సేలాగేస్తారా? అంతటితో వదిలిపెడితే పర్వాలా, అల్వా లోపల లంగా కూడా తినేస్తారంట్రా. అట్ట మాట్లాడకుండా నుంచుంటారంట్రా. గాడిద కొడకలారా, అంతగాడిద కొడకలారా అని. నాకు సమాధానం కావాలి, చెప్పండి, లేకపోతే చంపేస్తా. చెప్పండి. ఓ గాడిదన్నా, ఏంట్రా గాడిదలా మాట్లాడగల? మళ్ళీ ఇడికేదో అనుమానం వచ్చి ఉంటుంది. అసలు అనుమానం ముందు పుట్టి తర్వాత ఇటు పుట్టి ఉంటాడు. పెద్దోళ్ళు పిలిచినప్పుడు త్వరగా రావడం నేర్చుకో. పంచు కట్టుకుని సోకు చేసుకుని సాకిరేవులు దిగా. అన్నా, ఈ పంచకట్టులో ఎలాగున్నా? పందికి పంచె కట్టినంత అందంగా ఉన్నావురా. ఇక జన్మలో పంచకట్టనన్నా. ఇప్పుడు ఎలాగున్నానన్నా? తారు డబ్బాకి లాగు దొరికినట్టు ఉన్నావురా. అది మాకు దడుపు ధర వచ్చేస్తాను. అవునుగానన్నా, అసలు విషయం మర్చిపోయాను. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి. అక్కడి నుంచి వచ్చి ఎక్కడ పడతాయి? కొండల మీద పడతాయి. అక్కడి నుంచి పళ్ళలోకి వస్తాయి. అక్కడి నుంచి ఏట్లో పడతాయి. ఏట్లోంచి సముద్రంలోకి వస్తాయి కదా. ఒక్క నిమిషం ఆగన్నా. ఈ నీళ్ళు తాగన్నా. ఏంట్రా ఇది? నది నీళ్ళు. ఎలాగున్నాయన్నా?
తీయగా ఉన్నాయి కదా ఆ. ఇంకొక నిమిషం ఆగు. ఏంటో పచ్చగా ఉన్నాయి, ఏం పోసేవారు అందులో? సీసా పచ్చదులన్నా సముద్రం నీళ్లు తాగు. సముద్రం నీళ్ళు ఎడతావుతారా? ఉప్పుగా ఉండా? అదే అడుగుతున్నా, నదిలో దాకా తీయగున్న నీళ్లు సముద్రంలోకి రాగానే ఉప్పగా ఎందుకున్నాయి? ఏంటో గాడి సూపు చెప్పు. చెప్పలేకపోతే బట్టలు ఉతుకునే ఎదవని గాడిదలు కాసుకునే సన్నాసనని చెప్పి చెంపలేసుకొని గుంజెల్తి. ఒరేయ్, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. చెప్పమంటుంటే చెప్పనా? చెప్పన్నా చెప్పనా? చెప్పన్నా. ఇప్పుడు చెప్తా. మీ నాన్న రోజు సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఇది కొట్టుంటాడు, అందుకే ఉప్ప పడ్డాయి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? తర్వాత తర్వాత పంది పెంట ఎరుకున్న నాయాల పెద్ద అనుమానం. కడిగిన నుంచి సర్వారాయుడు గారు మనిషిని పంపించారు. ఆరమ్మాయి పెద్ద మనిషి అయిందంట. మనతో సంబంధం అందుకోవాలని సరదా పడుతున్నారు. నేను మాట్లాడతానే ఉంటే సమాధానం చెప్పవేరా? నాకిప్పుడే పెళ్ళెందుకమ్మా? కండబట్టిన మగాడు కొవ్వు పట్టిన ఆడది ఒంటరిగా ఉండకూడదురా. అమ్మా, ఆ, చింత చెట్టుకి డొక్కు వేరు పండు వేరు కాస్తుందా? పంచాయతీలో పెద్ద పెద్ద తగాదాలకి తీర్పు చెప్పే నీకు డొక్కుతో పాటే గుజ్జుంటదని తెలీదా? పైనే కోతన్నా ఉందేమో చూడు. ఎవరది? ఇదిగో ఏమంటే అబ్బా అట్టాసమైందయ్యా. పబుక్కుని దూకేసరికి కూసాలని కాదిలిపోయినాయి. కోసాలతో కట్టిస్తానుండా. కోసాలు కదిలి అంటే కోసాలు. మేకలు కాసే గౌరీ, ఎంత ధైర్యమే నీకు? ఇక్కడ పెద్ద రాయుడు పెళ్ళాన్ని చిన్న రాయుడు ఎదురుగా ఉండగా చింతకాయలు దొంగతనం చేస్తావా? ఇదిగో ముసలి, దొంగ దొంగ అన్నావంటే చింతకాయలు పెట్టుకోవటకల్లా. ఏదో చిన్నరాయుడు చింతకాయ చాలా బాగుంటుంది, చారు పెడితే రుచిగా ఉంటుందంటే నిజం కాదో తేల్చుకుందామని 4 కాయలు కోసుకున్నాను. 4 కిలోలు కోసుకుని 4 కాయలంటది ఏంటమ్మా? 4 కిలోలని నాకు చెప్తావేరా? వెళ్ళి దాన్ని జడ పట్టుకోక. ఇదిగో దగ్గర రామాక. వస్తే ఏం చేస్తా? ఏమి చేయను, చింతకాయ నోట్లో పెడతా. చింత చెట్టు పెంచగానే సరికాదు, ఆడపిల్ల ఎక్కడానికి ఈలుగా ఓ నిచ్చి వేయడం కూడా తెలీదు. పెద్ద చింతకాయ వెంట పడ్డాడు. ఏయ్, అమ్మో. కదరుకా. ఏంట్రా అక్కడ గోల? ఆ గౌరి మా బంగారాలు తీసుకుని ఈయనంటుంది. అవునయ్యా, మా అమ్మకు తెలియకుండా బాతుగుడ్లు అమ్మి కొనుక్కున్న బంగారం పగలగొడతానంటుంది. నువ్వే కాపాడాలయ్యా. అవునయ్యా. ఆ, ఏయ్, ఏంటి చిన్నపిల్లలు చేసి ఆడిస్తున్నావు? అయినా కొంగలాగా ఉన్నా నీకు బొంగరాలు ఆటేటి? ఆ, గింగరాలు తిరిగి ఆట ఏదైనా నేర్పుతావా? చింతకాయల రోజున ఉతకుండా వదిలేనన్నా రెచ్చిపోతున్నావు. రెచ్చిపోతున్నావు. ఇక్కడ కదరా అక్కడ. రెచ్చిపోతున్నావు. సరే బొంగరాలు తిండి. ఏయ్! ఏంట్రా ఏంది? ఇదిగో రాయుడు, రచ్చబండ మీద కూర్చుని తీర్పులు చెప్పడం కాదు, రింగులో ఉన్న బొంగరం కొట్టడం అంటే. నీకు ఆ పిల్లల మీద జాలేస్తే ఓ పంచి, ఈ బొంగరాన్ని ఓ గిర్లో పెడతాను. నువ్వు మరో బొంగరంతో గురి చూసుకొట్టి ఈ బొంగరాన్ని బయటకు లాగే. అప్పుడు ఈ బొంగరాలని పిల్లలకి ఇచ్చేస్తాను. రాయుడు ఈ ఛాన్స్ వదలద్దు. గౌరీ బొంగరం పగలాలి. నేను బొంగరాలు ఆట? అవును, ఇదిగో బొంగరం, ఇదిగో తాడు. ఆ? ఇదిగో రాయుడు, ఉత్తుత్తి పందెం కాదు. నువ్వు ఓడిపోతే నిన్ను పడుకోబెట్టి నీ పొట్ట మీద తిప్పుతా నా బొంగరం. నేను ఓడిపోతే ఆ బొంగరం నా పొట్ట మీద తిప్పు.
ఒరే అచ్చుబుచ్చి మర్చిపోయాను, తూర్పు పొలాన వంగతోటకి మందు కొట్టించా. ఏం మందులు చెప్పాను కదరా, చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పింది నీకు? ఇదిగో రాయుడు, పారిపోతున్నావా? అదేం కుదరదు. నాతో బొంగరాలాట ఆడాల్సిందే, నీ పొట్ట మీద బొంగరం తిప్పాల్సిందే. అంతే, భయపడ్డావేంటి? కానీ నోట్లో పెట్టుకో. పెట్టుకున్నావా? అంతే, చుట్టూ బాగా చుట్టూ. అది అయ్యో, నీకు బొంగరం పట్టుకోవడం కూడా రాదు. నిన్ను నమ్ముకొని పన్ను కాశాను. ముంచుతావా తెలుస్తావా? బాబు, ఈ ఆట నాకు నేర్పు. ఆ పిల్లను ఒక ఆట ఆడిస్తాను. సర్లే కాని ఆ తాడు బొంగరానికి చుట్టూ. కన్ను కదలకూడదు, రెప్ప పడకూడదు. ఏంటో రచ్చబడి మీద తీర్పులు మాత్రం చెప్తాడు. బొంగరాలాట కూడా రాదు. పేరుకి పెద్ద చిన్నరాయుడు. మరీ మోసేబాకరా, ఎవరిని వింటే బాగుండదు. సరే, ఆ బొంగరం మీదే గురి చూసుకొట్టాలి. అలాగే పద, ఆ గౌరీ బంగరాన్ని దెబ్బకు పగలు కడతాం. మా చంద్రేడు గెలిచేటట్టు ఏం చెయ్యా? చాలా మందిని చూసాం. బొంగరాన్ని కొట్టడానికి వచ్చాడంట పెద్ద మొగోడు. ఇదిగో రాయుడు, పందెం గుర్తుందిగా? నువ్వు ఓడిపోతే ఈ బొంగరాన్ని పొట్ట మీద తిప్పుతానా? తీసుకోండి. వస్తాన్రా. ఇక్కడ కట్టిన పందెం బొంగరానికి బొంగరం పందెం కాదు. ఓడిపోయిన వాళ్ళ పొట్ట మీద బొంగరం. ఆ పందెం పడుకో. బాగదయ్యా, పడుకోమంటట. అబ్బా, ఏంటానికి ఏదోగా ఉంది. అటానమ్మాక మర్యాదగా పడుకుంటావా, బొంగరం చెవిలో తిప్పమంటావా? చెవిలోనా? అమ్మో, చింతకాల రోజున ఇంత కోపం చూపించలేదమ్మయ్యా. సర్లే, ఇదిగో బొంగరం పొట్ట మీదే ఉండాలి. అక్కడికి ఇక్కడ వెళ్ళకూడదు. సరేనా? నువ్వు వెళ్ళి అక్కడి నుంచో, నేను ఇక్కడ పడుకుంటా. వదలండి రా, వదరా. శుభ్రంగా ఇరుక్కుంది. ఈ పిల్లని వదలొద్దు. రెడీయా? రెడీ. నేను చెప్పేది వినండి రా. వదలండి. రాయుడు రాయుడు, ఈ ఒక్కసారి వదిలేవా? నాకు చక్కగా పుడుతుంది. అమ్మో, చక్కగా పుడుతుంది. అచ్చుబుచ్చి, ఎవరై ఉంటారా? నేనేమనుకుంటున్నానంటే ఏమి అనుకోవద్దు, పద. ఇలా రావయ్యా. ఇక్కడ కూలీలు దొరుకుతారా? ఎవరు బాబు? అదేనయ్యా, మూటలు నెత్తిన పెట్టుకుని మోస్తారే వాళ్ళు. దేనికి? ఈ పెట్టెలు మా ఇంటికి మోసుకెళ్ళాలి. ఎంత ఇస్తారు బాబు? 10 రూపాయలు ఇస్తా. 10 రూపాయలు ఇస్తాగంట్రా? 2 పెట్టెలు మోయటానికి 10 రూపాయల? నేను మోస్తా. బాబు, నువ్వేమనుకున్నా నేను ఇదే అనుకున్నాను. నోరు మూసుకో. నాతో రా. అటు చూడు. అగ్గిపెట్టుందా? అక్కి పెట్టండిరా.
ఎగబడుతున్నారు చదువుకున్నాడు ఇప్పుడు చూడలేదా ఈ ఊళ్ళో? ఇదే మా ఇల్లు, సామాన్లు దించు. ముందు చేతిలో డబ్బుంచు, దించుతా. ఇదిగో. ఒరే ఎంత తప్పు చేసావురా ఎదవా. నిన్ను చదువుతున్న సింధరాయుడు గారి నెత్తి మీద పెట్టెలు పెట్టి పోయించుకొస్తావా? కూలోడు కడుపుని పుట్టి నిన్ను పెదరాయుడు గారు పట్నం పంపించి చదివిస్తున్నారా? ఆయన పోయాక ఈ బాబాయ్ నెల డబ్బులు పంపిస్తున్నారు. ఇలాంటి దేవుడిని నువ్వు కూలోడిని చేస్తావా? బాబు అంటే క్షమించండి బాబు. చూడు ప్రకాష్, నువ్వు కూలి చేసే మనిషి కడుపును పుట్టావు. ఊళ్ళో దిగ్గానే కూలివాడు దొరుకుతాడా అని అడుగుతున్నావు. నిన్ను చదివించిన మా నాన్న నన్ను చదివించలేదు చూసావా? చదువుకొని వాడిని చెప్తున్నాన్ని చిన్నతనంగా ఆలోచించు. ఎప్పుడూ మన నెత్తి మీద బరువు అవతల వాడి తల మీదకి మార్చకూడదు. ఈ 10 రూపాయలు నా దగ్గరే ఉంటుంది. నిన్ను చదివించినందుకు నాకిచ్చిన కూలి డబ్బుగా. ఎందుకన్నా నన్ను చూసి కుక్కలట ఎంటబడి తరుగుతున్నాయి? నీకు అనుమానం రోగం కదా, ఆ రోగం ఇలా ఆటికొచ్చి ఉంటది. ఏమని? నువ్వు పందివా మనిషివా అని. నీది పెద్ద సిరిదేవి ఫేసు. అది సరిగానన్నా, ఎందుకన్నా పెద్దోళ్ళు ఇట్ట పెద్ద తలుపులు వేసుకుంటారు? తెలుసుకుంటుంటే నీ ఇలాంటి దొంగనాయాలు దొరతారని. చిత్తకార్తె కబులు చెప్పాకు, నీలాగా పీత బుర్ర కాదు నాదే. పెద్దోళ్ళు ఇల్లు కాస్త మర్యాదగా నడు అన్నాడకేందన్నా. మరి ఏమన్నాడు కన్నా? నెట్ట అబ్బా ఎంత హాయిగా ఉందో అన్నా, కొద్దిగా కాలు పట్టరాదు? అబ్బా ఎన్ని చీరలు బాబా ఆయన కాస్త పక్కన పెట్టుకో. అది అసలే కుక్క బుద్ధి. తీసుకోమ్మా. అమ్మో ఎన్ని చీరలొద్దు, ఒక్కటి చాలు. మీ గోళ్ళ మీద మచ్చలున్నాయమ్మా. ఎన్ని మచ్చలుంటే అన్ని కొత్త చీరలు దొరుకుతాయి. అయితే నాకు ఒంటి నిండా కాళ్ళ నిండా మచ్చలే. ఆ మచ్చలు చీరల మచ్చలు కాదు నాన్న, కుష్టు వ్యాధి మచ్చలు. వాటికి వచ్చేది చీరలు కాదు, ఆసుపత్రిలో మంచం. దీని రేట్ ఎంత? ఏంటే చీరలు బేరం ఆడుతున్నావు? పండగ వస్తుంది కదా అని. పండగ వస్తే నాతో చెప్పకుండా బేరం ఆడతావా? 2 ఏళ్ళైంది కొత్త బట్టలు తీసుకొని, చీర తీసుకుంటే తప్ప. పొగరెక్కిందా? మాటకు మాట సమాధానం చెప్తున్నావు. చిన్నపిల్లలు పట్టుకుని ఎందుకంటే సాగు కొడతారు. పండక్కో చీరకొని పెట్టచ్చు కదా. మురికి బట్టలు ఉతుక్కునే వెధవా, నీకెందుకురా నీతులు? మనుషులు మురికి కూడా వదలు పడదామని చెప్పు తీసుకుని కొడతాను పావుతలకి. ఇళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఇట్లాంటి గొళ్ళెలతో పెట్టుకోకూడదు. 10 పంచెలు, 4 బనీన్లు. డ్రాయర్ ఎదురా? నేను వేసుకున్నా. నీ మొఖం మండా, నీ డ్రాయర్ కాదురా, చిన్నయ్య డ్రాయరు. డ్రాయర్ ఏది అని ఇంత పళ్ళు వేసుకుని అడగడం తెలుసు కానీ. నా పళ్ళ సంగతి మాట్లాడావంటే నీ పళ్ళు రాలగొట్టేస్తా గాడిదే. అసలు ఈ పళ్ళు చూసే కదరా పెదరాయుడు గారు నన్ను కోరి మరీ పెళ్లి చేసుకున్నారు. అమ్మో ఈ పళ్ళు చూసా? ఈ పళ్ళే. పొద్దున్నే లేవగాని దుర్గి పళ్ళు తోముకున్నావా అనేవారు. ఏంటి ఈ పళ్ళు చూసే? అసలు నా పళ్ళ వరస చిన్నరాయుడికి రాలేదని ఎంత బాధపడేవారని. అమ్మో రాకపోవటమే మంచిదైందిలేండి. అసలు ఈ పళ్ళ గురించి ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారా? మీరు ఊళ్ళో వాళ్ళందరినీ తిడతా ఉంటారు కదా, ఎవరికో కోపం వచ్చి దీపావళి అమావాస్య నాడు టపాసు కాల్చి మీ నోట్లో ఎడితేనో ఎగదనుకుని ఇట్ట పళ్ళు బయటకు వచ్చినాయి అంట. ఎవర్రా కూత కూసింది? పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక. ఈసారి దీపావళికి బాంబులు కాల్చి మీ అందరి నోళ్ళలో పెడతా. సరేలే డ్రాయర్ లెక్క చెప్పు. లోపలేసిన డ్రాయర్ మాత్రం మీకు లెక్క ఉంటది, కొంపలో ఉండే మీ మనవరాలు మాత్రం మీకు లెక్కలో రాదు. ఏంట్రా గాడిదతో సావాసం చేసి చేసి ఆటి బుద్ధి వచ్చిందా నీకు? గాడిదై పుట్టినా బాగుండేది, ఎగిరి ఎడంకాలతో మూతిపి తన్నేవాడిని. ఆ కామేశ్వరమ్మ ముఖం పచ్చడైపోయి ఉండేది. ఏమైందిరా? మేము సాకిరేవులో ఈ బట్టల్ని బండకేసి దుతామే అట్ట ఉతికిందండి ఆవిడ మీ మనవరాల్ని. దాని చేతులు ఇరిగిపోను. ఎంత కొట్టింది? పండగ వస్తుంది కదా అని పాపం బట్టల వ్యాపారస్తుడి దగ్గర ఓ చీర తీసుకోపోయిందండి. అంతే, ఆకుల్ని రోట్టేసి దంచేసిందండి మీ మనవరాల్ని. ఈ ఊళ్ళో ఎంత మంది బట్టల వ్యాపారస్తులు ఉన్నారో అందరినీ ఇంటికి పంపు. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క చీర కొని పంపుతాను మనవరాలకి. ఇప్పుడు అంటే చిన్నరాయుడు గారికి తల్లి, పెద్దరాయుడు గారికి పెళ్ళాం అనిపించారు. నమస్కారం అండి. అమ్మగారు తమ మేనకోడలు గారి చీర తీసుకున్నారండి. డబ్బులు తమ రెడీ తీసుకోమన్నారు. ఎంత? 200 అండి. ఏంట్రా అంత సడన్ గా మనవరాలు చీరకొని పెట్టింది? నేను ఏమనుకుంటున్నానంటే వద్దు, పొరపాటును అడిగాను. పద. నమస్కారం బాబు గారు. నమస్కారం. అమ్మగారు మనవరాలు గారికి చీర తీసుకున్నారండి. డబ్బు మీ దగ్గర తీసుకోమన్నారు.
ఎంత? 300 అండి. ఏంటి విశేషం? అమ్మగారికే తెలుసండి. నేను ఏమనుకుంటున్నానంటే నమస్కారం అండి. నమస్కారం. అమ్మగారు వద్దు. అమ్మ మేనగోడకి చీర తీసుకుంది, డబ్బు నా దగ్గర తీసుకోమంది, అంతేగా? అంతేనండి. రేయ్, తడవకి ఎత్తి దించడం చాలా కష్టంగా ఉంది. ఇదిగో నువ్వే తీసిచ్చే. ఎంత? 500 అండి. రే అచ్చిపుచ్చి, పెళ్లి సంబంధం ఏమైనా చూసి ఉంటుందా? అన్ని చీరలు తీసుకున్నారు. నువ్వేమీ అనుకోవద్దు, అదే అయి ఉంటుంది. బాబు గారు ఏంటయ్యా ఇప్పుడే కదా డబ్బు ఇచ్చాను? అది ఇందాక అమ్మగారు తమ మేనకోడలు గారికి తీసుకున్న చీర బాపతండి. మరి ఇప్పుడు గౌరీ గారు మీ ఖాతాలో చీర తీసుకున్నారు. నా ఖాతాలో గౌరీ కొంటం ఏమిటయ్యా? రాయుడు నీ ఖాతాలో ఓ చీర కొనుక్కోవచ్చా అని అడిగాను. చీరేంటి ఏనుగే కొనొచ్చన్నారు. ఎవరిని అడిగినా రాయుడిది 2 జాన్లు ఉంటది, అంత విశాలమైన గుండెకాయ అన్నారు కదా అని చీర కొన్నా. 2 జాన్లు కాకపోతే 4 జాన్లు ఉంటుంది నా గుండెకాయ. అసలు నా డబ్బుతో నువ్వు చీర కొంటావు ఏమిటి? ఇష్టం లేకపోతే ఇచ్చేస్తానులే. ఇచ్చేస్తాను ఇప్పేస్తావు ఏమిటి? చిన్నరాడు ఒప్పుకోపోతే నిలబెట్టి వస్తువులు చేస్తా అన్నాడు ఆ గుడ్లైన. అందుకే నిలబడి ఇప్పించేస్తున్నా. ఇదిగో పూర్తిగా వెప్పుకో. ఎంత డబ్బు? 200 తీసుకో. రాయుడు నీకు పాయింట్ నాకు తెలిసిపోయిందిలే. జాగ్రత్తగా తీసుకెళ్ళండి, అది పేలుడు మందు. నమస్కారం అండి. ప్రకాశరావు అని చిన్నరాయుడు చదివించాడని చెప్తారే. చదివించిన వాడి పేరు చెప్పి చదువుకున్నోడు పరువు తీకు. ఏం చేస్తున్నావు? ఖాళీగానే ఉంటున్నాను. అప్పుడప్పుడు వచ్చి కనబడుతూ ఉండు. ఏంట్రా బస్ స్టాండ్ లో టేటీ అన్నట్టు మళ్ళీ ఏమైనా అనుమానం వచ్చొచ్చిందా? అది కాదన్నాయ్, తల మీద ఎంటుకలు తల వెంట్రుకలని, చేతి మీద ఎంటుకలు చేతి వెంట్రుకలని, పొట్ట మీద ఎంటుకలు పొట్ట వెంట్రుకలని. తర్రబాతను వేం అడగబోతున్నావో నాకు బాగా అర్థమైపోయింది. ఇంకొక మాట మాట్లాడమంటే ముఖం పగిలిపోద్ది. పంది బాగాలని అసహ్యంగా తిరబాకన్నాయ్. మోకాలతో ఆలోచించుకుంటా బెయిన్తో ఆలోచించి చెప్పు. ఇదిగో మొఖం మీద వచ్చింది గడ్డమని, మూతి మీద వచ్చింది మీసమని ఎందుకంటారు? వచ్చేసింది. ఏంటరా? మీ అమ్మ అసలు నిన్ను కందామా వద్దా అన్న అనుమానంతో కనుంటుందిరా. అందుకే నీ బతుకెట్ట అనుమానం బతుకైపోయింది. నువ్వు పంటశాల గొర్రెలు గారు మీ కంటి చూపు సరిగ్గా అంటలేదా? కంటి చూపు పంటి చూపు బాగానే ఉందలేరా. అది గౌరు కదా? అవును. ఏమే నువ్వు చింతకాయలు కోస్తుంటే ఊరికే ఉన్నానా? ఏకంగా పంటశాల గొర్రెలు తోలా అడ్డమైన వాళ్ళందరికీ మా పొలం సొంతమైపోయి. సొంతం అనుకోవడానికి నేనేమన్నా నీ కోడలు అనుకున్నావా? ఏంట్రా అంటది? కళ్ళు పళ్ళు అనుకున్నాను, చెవులు కూడా డెంగిరారు. మీ కాళ్ళు అవుతా. అబ్బా ఎందుకు రాట గాడిదలు అరుస్తా నాకు వినపడదానే? ఏమే నేనే గనక నీకు అత్తనైతే నీ ఎన్ను పూస ఎరగొట్టి నా నడుకు వడ్డాణం చేయించుకుంటా. ఏ ముసల్దానా, నేనే నీ కోడలైతే నీ పళ్ళు ఉడగొట్టి నా ముక్కుకి బేసం చేయించుకుంటాను. జాగ్రత్త. ఆకలి కాసేదానికి నీకెందుకే బేసరే? ముసలిదానికి నీకెందుకు పడ్డాను? నిన్ను బాబోయ్, ఈ ముసలి ఏదో కొట్టేటట్టుంది. చూసావురా, దెబ్బమ్మడు పారిపోయింది పిరికి సన్నాసి. దుర్గమ్మ గారు మీరంత పళ్ళు బయట పెట్టి నమ్మకండి. మా ఊరు దెమ్మ తిరిగి పడిపోయాడు. ఇప్పుడు నన్ను ఏట్టు పడిస్తారు కానీ నోట మాట వచ్చేట్లేదు. అట్టాగా? దుర్గమ్మ గారు దయచేసి మీరట్ట పళ్ళు బయట పెట్టి నమ్మకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. రే అచ్చిపుచ్చి, నిన్నే కదరా చేనికి నీళ్లు పెట్టాం, మళ్ళీ మోటార్ ఎవరేశారు? తెలీదండి. నీళ్లకు అయితే పొలం పాడవదు. ఏ అటెల్ చూడు. ఎవడరా? ఎవడ్రా అక్కడ?
ఇదేంటి పిల్ల ఆగు, ఆగు. ఏంటి స్నానం చేసావా? కనపడలా? ఎవరిదా పంపు? మా చిన్నరాయుడిది. నీ చిన్నరాయుడు. ఎవరిని అడిగి స్నానం చేసావు? అట్ట అడుగుతావేంటయ్యా? నీ తోటలో నీ చింతకాయలు తింటే ఏమల్లా, నీ డబ్బు చీర కొనుక్కుంటే ఏమల్లా, నీ పంపులో నీళ్లు పడుకుంటే మాత్రం పెద్ద ఫైరింగ్ అయిపోతున్నావే. ఫైరింగ్ నీ ఇంట్లో బాగుందిగా, మరి నా పంపు నీళ్ళతో ఎందుకు స్నానం చేసావు? నీ పంపు నీళ్లు నా ఒంటికి సరిపడి. నీ ఒంటికి ఎన్ని నీళ్లు కావాలి? 2 బాణాల నీళ్లు. కానీ నువ్వు ఎన్ని వాడావు? ఎకరానికి సరిపడా. ఎందుకు వాడావు? నేను ఇక్కడ చెప్పను, పంచాయతీకి పిలుచుకో, రచ్చబండ దగ్గర చెప్తా. ఇదిగో ఇదిగో ఆగు, ఆగు, ఆగమంట. ఎందుకు ఆయన కుక్కలు కొట్టుకుంటున్నారు? చెప్పరా చెప్పు. నోట్లో ఏమైనా మట్టిగడ పెట్టుకున్నా? ఏంట్రా మళ్ళీ ఏమైనా తప్పు కొట్టుకుంటావా? ఇంకెప్పుడన్నా ఈయన గొడ్లకు పంపావో ఈ ఊళ్ళో ఉండవు నువ్వు. సర్లేవయ్యా, నేను మాట్లాడదా, మీరు వెళ్ళనే వెళ్ళనే. ఏంట్రా అడగకూడని అనుమానం ఏమైనా అడిగావా? అదే మూతి మీద ఎంట్రుకులు, చేతి మీద ఎంట్రుకులు. ఇదేంటన్నా? అరటిపండు. అంతకు ముందు అరటికాయ. ఇదేంటన్నా? నిమ్మపండు. అంతకు ముందు నిమ్మకాయ. ఇదేంటన్నా? మామిడి పండు. అంతకు ముందు మామిడికాయ. ఇదేంటన్నా? టెంకాయ. అంతకు ముందు టెంపం. ఇది అడిగే వాళ్ళని? అవునన్నా, ఇదే అడిగారు. తెలివి తక్కువ దద్దమ్మలు ఒళ్ళు పులిసిపెట్టట్టు కొట్టారు. ఆళ్ళుట్టి ఉడికిమతి పిందల్లే. బట్టలు ఉతుకునేవాడు, గాడిదలు తోలుకునేవాడు ఏంటి, ఆడికి తెలివితేటలు ఏంటని కుళ్ళు ఎదవలకి. అసలు నీ బుర్ర అమెరికా వాడికి తాకట్టు పెట్టావనుకో, భారతదేశపు అప్పులన్నీ ఒక్క పాలిగా తుడిచేయడు. నువ్వు అర్థం చేసుకున్నావు, వాళ్ళకి అర్థం కావట్లేదే. వాళ్ళ సంగతి వదిలే, తలతెక్క సన్నాసులో నుంచోనన్నా. ఎందుకన్నా? ఓ పద్ధతిగా ఉండదు నుంచోను అన్న. అట్టాగే అన్నా. ఏందన్నా నువ్వు కూడా తంటున్నావు? పాప నీకు కూడా అర్థం కాలేదా? అర్థమైందా? పండు, పండు, అరటి పండు, పిచ్చి పిచ్చి పెసిలేసామంటే ఒళ్ళు చీరి ఉప్పు కారం కలిసి ఇస్త్రీ పెట్టి పెట్టుతా. అప్పనా అప్పనా, ఏంటి గౌరమ్మా? పట్టణంలో చదువుకుంటున్నా నా చెల్లి రేపు వస్తుంది. చాలా సంతోషం అమ్మా. కానీ నాకు బాధగా ఉంది. ఏంటి తల్లి? ఏంటి తల్లి ఏంటి? నన్ను పాత బట్టలు చూసిందనుకో, పాప అక్క ఎంతో కష్టపడి నన్ను చదివిస్తుందని బాధపడదు? అవునమ్మా. అందుకని ఈ ఒకే ఒక చీర అప్పు తీసుకెళ్తున్నాను. వారి నాయను, పశుపతి గారు ఉంచుకున్న దాని చీర ఎత్తుకెళ్ళిపోతుందిరా బాబు. నా కొంప కొల్లేరైపోయింది. రే సాకురే మూసేయండి రా, నాకు 2 రోజులు జ్వరం. ఇక చాలేక ఉండవే, ఎందరు కళ్ళు పడుంటాయో. అందులో టీచర్ చదువుకొచ్చాగా. టీచర్ కాదు, టీచర్ ఏదో ఒకట్లేవే. ఎవర్రా పాప? గౌరు చెల్లెలు. గుమ్మటల్లానే గుమ్మల్లో కూకునుంటే నీ కళ్ళు కనపడతలేదంటే? నాకు గుమ్మటాలు గుళకరాళ్ళు ఏం కనిపించవు. ఓసి నీ కళ్ళు పేక నా ఇంటికి వచ్చి నన్నే మాట్లాడుతున్నా. పళ్ళ ముసలి, నేను నీతో మాట్లాడడానికి రాలా, మా చిన్నరాయుడితో మాట్లాడడానికి వచ్చాం. చిన్నరాయుడు, చిన్నరాయుడు. ఏంటి ఏంటా నవ్వు? ఏంటి విషయం చెప్పు. మా చెల్లెలు ఇవాళ పట్టణం నుంచి వచ్చింది. మన ఊర్లో టీచర్ ఉద్యోగం ఇప్పిస్తే. ఏంటి టీచర్ ఉద్యోగం? అదే టీచర్. నేను చెప్తున్నానుగా, నువ్వు చెప్తే కానీ అర్థం కాదు. పంచాయతీ దగ్గరకు రమ్మను, అక్కడ చూసుకుంటా. అక్కడ చూస్తావా? ఏం చూస్తావు? పెళ్లి కాని పిల్లలు ఒంటరిగా చూస్తాయంట. అంత నోరేసుకున్నా కొడుకు మీద పడిపోతున్నావేంటి? మరి ఇచ్చిన వాడి తప్పితే ఊరుకుంటానా? నీ చెల్లెలు చదువు పూర్తి కాగానే తీసుకురా, ఉద్యోగం ఇస్తాను అన్నాడు. అన్నాడు లేదు కనుకో. ఏంటి నేనన్నా? మామిడి తోట దగ్గర మాట లేదు. మామిడి తోటలోనా? 4 చెట్ల మధ్యన అక్క. అదే చీరిప్పాను చూడు. అప్పుడు చీరిప్పావా? ఇప్పాను. అమ్మా, ఈ దయ్యానికి నువ్వే సమాధానం చెప్పగలవు, చూసుకో. రాయుడు, చిన్నరాయుడు.
ఈ స్కూల్లో ఏసుకో అంటే చూసుకో అని నీకు అప్పచెప్పాడేంటి? నీ దొంగేషాలన్నీ నాకు తెలుసు గనక. ఏమేం మేక, నువ్వు రోజు వచ్చి నా కాళ్ళు బెసుకవే. నీ చెల్లికి ఉద్యోగం ఇవ్వని మా అబ్బాయితో చెప్తా. నువ్వు నా మేకలు కాస్తావంటే పళ్ళ ముసలి. నీ పొగ్గరు చూస్తాంటే నిన్ను నా కోడలుగా చేసుకుని రోజు నీ ముడ్డు మీద తన్నాలనుంది. నువ్వు నాకు అత్త అయితే రోజు నిన్ను ఒట్టి మీద తన్నాలనుంది. పదవే గంగా, వీడు మనకు ఉద్యోగం ఎలా ఎవరో చూద్దాం. ఎంత పొగరు దీనికి. ఎట్లా కుదురుతుందమ్మా? స్కూల్ టీచర్ ఉద్యోగం ఆదమ్మ కొడుకు ప్రకాశ రాకమని చంద్రరాయుడు గారే స్వయంగా చెప్పారు. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా? మరీ ఇంత ఇన్స్పెక్టర్ గా మాట్లాడకూడదయా? కాదక్క, రెస్పెక్ట్. అబ్బా ఏదోట్లేవే. ఏమయ్యా, చిన్నరాయుడు పేరు చెప్పుకుని ఎలక్షన్ లో గెలిచి తోకాడిస్తున్నావా? యో, కుక్క తోకాడించాలే గాని తోక కుక్కను ఆడించకూడదయ్యా. అక్క నువ్వు బాగువే. ఏం చేద్దాం? చూడు పెసరంటూ, మొన్ననే దుర్గమ్మ పిలిచి నా ఇంటికి కోడలుగా వస్తావంటే పిల్ల అంది. కాబోయే చిన్నరాయుడు పెళ్ళంతో పెట్టుకున్నావు. నువ్వు ఈ పెసరట్టు కుర్చీలో ఎన్నాళ్ళు కూర్చుంటావో నేను చూస్తా. ఆ కుర్చీలోంచి పీకి కింద పడకపోతే నా మేకల మీద ఒట్టే. నువ్వు రావే. ఏమండోయ్, బోడి ఎలిమెంటరీ స్కూల్ ఉద్యోగం మీ కుర్చీ కంటే గొప్పది కాదు. వాళ్ళ చెల్లెలకి ఇస్తానని చెప్పండి. చేద్దాం. ఇదిగో గౌరీ, మీ చెల్లెలకే టీచర్ ఉద్యోగం ఇచ్చేస్తున్నా. రేపు తీసుకురా. సర్టిఫికెట్స్ లేకపోయినా పర్వాలేదు, రేపు వచ్చి జాయిన్ అయిపోమను. ఏమిట్రా నువ్వు అనేది? నిజమేనండి, మీరు చెప్పారని చెప్పి ఆ పేషెంట్ గారిని అదరగొట్టి ఆ గౌరీ తన చెల్లెలికి ఈ స్కూల్లో టీచర్ ఉద్యోగం ఎంచుకుంటాడండి. ఏంట్రా? నమస్కారం సార్. ఏం ప్రకాష్, బాగున్నావా? బాగున్నాను సార్. మీరు చెప్పిన ఉద్యోగం ప్రస్తుతానికి ఆ విషయం వదిలే. పోనీ ఓ పని చేయి, మా పొలాలు తోటలు చూసుకుంటా ఉండు. నీకేం కావాలో ఏర్పాటు చేస్తాను. ఇదిగో. ఆ చిన్నరాయుడు ఇతన్ని చదివించినట్టు చదివించి ఉద్యోగం ఇస్తానని ఆశ పెట్టి గౌరీ చెల్లెలకి ఇస్తే ఇతనికి మాత్రం ఎంత బాధగా ఉంటుంది. మీరెలాగైనా ఇతనికి సహాయం చేయండి. ఊరి తోట కంచ మన తోట కాపలాకొచ్చిందే అని ఆలోచిస్తున్నాను. మీరు ఉద్యోగం ఇచ్చి నా పరువు కాపాడండి సార్. మీరేం చేయమంటే చేస్తాను. ఇతను మన మనిషి లాంటి వాడు బావా, నువ్వేం ఆలోచించకు. నెలకు 2000 జీతం ఇస్తాను. చేస్తాను సార్. ఏ ఉద్యోగం? చిన్నరాయుడు నిన్ను ఏ ఉద్యోగం చేయమన్నాడో అదే ఉద్యోగం చేయి. జీతం మాత్రం నేను ఇస్తాను. ఒక నెల జీతం అడ్వాన్స్ 2000. చాలా థ్యాంక్స్ సార్. నీ పేరేంటన్నా? విశ్వాసానికి ఏ పేరు బాగుంటుందో ఆ పేరుతోనే పిలవండి. వస్తాను సార్. ప్రపంచంలో విశ్వాసానికి ఒక్కటే పేరు, కుక్క. వాడి పేరదే. గౌరీ గౌరీ, దుర్గమ్మ గారిని పావు కరిసింది. బాబు గారు, మీ అమ్మగారిని పాము కరిచింది. అమ్మా, ఎలా ఉందమ్మా? పైకి తాసుపాములా బుస్సుమనే గౌరీ తన ప్రాణానికి తెగించి నోటితో విషాన్ని లాగేసింది. ఆగు టీచర్ అమ్మా, స్కూల్ పిల్లలకి ఆలు బాగా నేర్పుతున్నావా? నిన్ను ఈ ఊళ్ళో చూసిన కాడి నుంచి గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇంగ్లీష్ రోయ్. సరే, నువ్వంటే నాకు మోజు. దీన్నేమంటారు ఇంగ్లీష్లో? పోనీ నిన్ను నేను ఉంచుకుంటా. దీన్నేమంటారు ఇంగ్లీష్లో? వీడు పశుపతి ఉంచుకున్న దాని తమ్ముడు. దీని ఇంగ్లీష్ ఏమంటారు? ఈ కొడవలికి ఆకులు కోయడమే కాదురా, నీలాంటి వాడి పీకలు కోయడం కూడా తెలుసు. నీ మీద చెయ్యకుండా నీ చెల్లెల మీద చెయ్యేశానన్నా నీ బాధ. పోనీ ఇప్పుడేస్తాను. బావా, అదొచ్చింది. నమస్కారం బాబు గారు, రమ్మన్నారంట. నీ మీద మనసు బుట్టి ఏమిటలా చూస్తున్నావు? నేను పిలిచింది
నీ చెల్లెలు చదువు కోసం నువ్వు చేసిన అప్పడగటానికి. అప్పుడు తీసుకున్న 5,000 వడ్డీ పైసలతో సహా ఇప్పుడు 15,000 అయింది. నోటి రోజుతో కాలదోషం పడుతుంది. సాయంత్రం లోపు కట్టు. ఇప్పటికిప్పుడు 15,000 కట్టమంటే ఎలా కట్టును? అది నాకు అనవసరం. కట్టి తీరాల్సిందే. కట్టలేకపోతే రచ్చబండ దగ్గర తీర్పు కోసం ఎదురుచూడు. ఇదేంటి బావా, అప్పు తీరవలేను అంటే నేను పడగ్గదిలో తీసుకెళ్లి పరిష్కారం చేసుకునేవాడిగా. ఒక్క వేటికి 2 కొమ్మలు విరగాలరా. దీని మీద చిన్నరాయుడికి మనసన్నావుగా. ఇప్పుడు ప్రియురాలు అప్పు తీరవలేను అంటే మన మీద తీర్పు చెప్పిన ఆ కుర్రరాయుడు దీని మీద ఏం తీర్పు చెప్తాడో రేపు చూద్దాం. అప్పు తీసుకున్న మాట నిజమా? నిజం. తీర్చని మాట నిజమా? నిజమే. ఎందుకు తీర్చలేదు? తీర్చలేక. తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేశావు? తీర్చలేనని తెలియక. ఎప్పుడు తీరుస్తావు? ఎలా తీరుస్తావు? మేకల్ని కాసుకునేది అదేం తీరుస్తుంది? ఓ పని చేయమనండి. ఉండే ఇల్లు తప్ప దాని దగ్గర ఏమీ లేదు. అది అమ్మినా ఇంకా 13,000 బాకీ ఉంటుంది. అందుకని 1000కి ఒక నెల చొప్పున 13 నెలలు నేను ఉంచుకుంటాను. అలా అని తీర్పు చెప్పండి. పాపారావు, తీర్పు చెప్పాల్సింది అక్కడ కాదు, ఇక్కడ. ప్రతి గ్రామానికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే సరిహద్దులుంటాయి. ఈ గ్రామానికి నీతి, నిజాయితీ, మానవత్వం, ధర్మం అనే హద్దులున్నాయి. ప్రతి గ్రామంలో ప్రజలు దేవుడు మనల్ని కాపాడుతాడని ఆశగా ఎదురు చూస్తారు. కానీ ఈ గ్రామ ప్రజలు రాయుడు కుటుంబం కాపాడుతుందని ఎదురు చూస్తారు. ప్రతి గ్రామంలోనూ చట్టాన్ని వింటారు. ఇక్కడ రాయుడి కంఠాన్ని వింటారు. తీసుకున్న అప్పు తీర్చలేనప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎలాగో మాకు న్యాయం జరగదు. మీరు ఆవిడ వైపే తీర్పు చెప్తారు. మొట్టమొదటిసారిగా రచ్చబండ తీర్పు వదిలేసి టౌన్కెళ్ళి పోలీస్ కేసు పెడతాం. అక్కర్లేదు. 20 సంవత్సరాల క్రితం ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పెదరాయుడు గారు ఇదే రచ్చబండ దగ్గర తీర్పు చెప్పారు. మర్యాదస్తులు, మానాభిమానాలు కలవారు చేసిన రుణం తీర్చలేనప్పుడు చదివింపుల విందు పెట్టుకోవచ్చు. అంటే ఊళ్ళో ఉన్నవారిని, మనసున్న వారిని భోజనానికి పిలిస్తే భోజనం చేసి వెళ్లేటప్పుడు ఎవరికి తోచింది వారి ఎంగిలి వెస్త్ర కింద పెట్టి వెళతారు. ఆ డబ్బుతో అప్పు తీర్చవచ్చు. ఆ విధంగా అప్పు తీర్చమని తీర్పు చెబుతున్నాను. చిన్నాడు, నన్ను అడుగు తినమంటున్నావా? అంతకంటే గత్యంతరం లేదు. చదివింపుల విందు ఏర్పాటు చేశాను. వచ్చి మీకు తోచింది చూడండి. చదివింపుల విందు ఏర్పాటు చేశాను. వచ్చి మీకు తోచింది చూడండి. విందు భోజనాలు పెట్టి అప్పు తీర్చమని తీర్పు చెప్పావంట. పాపం ఆ పిల్ల ఊళ్ళో వాళ్ళ అందరిళ్ళకి వెళ్ళి పిలుస్తాంది. చేసిన అప్పు తీర్చడానికి చిన్నరాయుడు గారు అడుక్కు తిని అప్పు తీర్చమని తీర్పు చెప్పారు. చదివింపులు విందు ఏర్పాటు చేశాను. వచ్చి మీకు తోచింది ఇచ్చి వెళ్ళండి.
కడుపు నిండా తిని చేతి నిండా డబ్బులు ఇస్త్రీ కింద పెట్టాలండి. అన్నా పాయసం చేశారా? వినాయలు కూడా చేశారు. వెనకాల బకెట్తో తెస్తున్నారు. తేరగా వచ్చిన సొమ్ము తెగ తిందాం అనుకున్నామేమో. తిన తర్వాత ఇస్త్రీ కింద పైసలు పెట్టాలి. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోవాలనే దేవుడు మన మొహాన్ని రాసి పెట్టుంటే అమ్మ చచ్చిన రోజునంత గన్నీరు పప్పుతో నిన్ను చంపి నేను చచ్చిపోయేదానమ్మా. ఎడకమ్మా గౌరమ్మ, అట్ట ఏడుస్తా కూకుంటే ఎట్టగమ్మా? ఇందు భోజనం అయిపోయింది. మరి ఇస్త్రాకులు ఎత్తాల్సింది నువ్వే కదా. రామ్మా. నేనే కనుక నీకు అత్తనైతే నీ ఎన్ను పూస ఎరగొట్టి నా నడుకు వడ్డాణం చేయించుకుంటా. ఏ ముసల్దానా, నేనే నీ కోడలైతే నీ పళ్ళు ఉడగొట్టి నా ముక్కుకి బేస చేయించుకుంటాను. జాగ్రత్త. మే ఆకలి కాసేదానికి నీకెందుక బేసరే? ముసలిదానికి నీకెందుకు వడ్డాను? ఇదేంటి బావా, అడుక్కు తిని మన అప్పు తీర్చమని తీర్పు చెప్పి రాయుడిపై గౌరిని పెళ్లి చేసుకున్నాడు. మన అప్పు తీరేదెప్పుడు? ఇదే డబ్బు గౌరీ తరఫున రచ్చబండ దగ్గరిస్తే అవసరం తీర్చుకోవడం కోసం ఆడదానికి మగాడిచ్చినట్టు, ఇప్పుడిస్తే భార్య చేసిన రుణం భర్త తీర్చినట్టు. అత్తా, మంచం తుడుస్తున్నావేంటి? ఇప్పుడు ఇది బిగించాలా? నువ్వే బిగిస్తావులే, నేను బిగించేదా? ఇది మామూలు మంచం కాదే నువ్వు బిగించటానికి. దుర్గమ్మ పెదరాయుడితో 30 ఏళ్లు కాపురం చేసిన మంచం ఇది. 3 తరాలుగా ఈ ఇంటి కోడళ్ళంతా ఈ మంచం మీద కాపురం చేసే బంగారం లాంటి వారసులను ఇచ్చారు. ఇదిగో
ఏడా తినకుండానే నువ్వు నాకు బుల్లిరాయిని ఇవ్వాలి. ఏం కూలుకుతావే పిల్ల? ఇదిగో ఈ కూలుకు మంచం దాకా అట్టి పెట్టు. తీస్తున్నావేందయ్యా? ఆ కండువా నీ భుజానుంటే నువ్వు తీర్పు చెప్పడానికి వెళ్తున్నట్టంట. అవును. నడుంకి చుట్టుకునుంటే దేవాలయానికి వెళ్తున్నట్టంట. అది తీసేస్తే దెబ్బలాటకి వెళ్తున్నట్టంటగా. అవును, నేను ఇప్పుడు దెబ్బలాటగా తయారయ్యాను. ఎవరితో? నీతోనే. నువ్వు ఓడిపోతే పందెమా? అమ్మో వద్దు బాబాయ్. మునిపోసారి ఇట్టాగే బొంగరం తిప్పడం రాదని బొంగరం నా బొడ్డు చుట్టూ గిరగిర తిప్పావు. 4 రోజులు మర్చిపోలేకపోయాను తెలుసా? నెలకే ఎలా అంటున్నావు? 9 నెలలు మర్చిపోలేని పని ఒకటి చేయనా? ఏమిటి? ఏమయ్యా ఆచారి, 3 చక్రాల బండి చేయమని నీకు 3 నెలల నుంచి చెప్తున్నాను. ఎప్పటికి తీరిందా? ఏం చేయమంటారమ్మా? ఊళ్ళో వాళ్ళందరికీ నేను ఒకనే బళ్ళు చేసి ఇవ్వాలి. చేతులు సచ్చుబడిపోతున్నాయంట. ఓ అబ్బో, దేశంలో నువ్వు ఒక్కడవే చేస్తున్నావు. ఎక్కడెక్కడ లేని వాళ్ళకి కడుపులు వస్తున్నాయి. నా కోడలు నాకు ఆ శుభవార్త ఎప్పుడు చెప్పుద్దో ఏమో. ఏంటే అదేనా? అదేం లేదత్తా. 3 నెలలు అయింది పెళ్ళయి. 30 రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ఎప్పుడు ఆక్రమంటావనని. ఎబ్బే అతి లేదు పతి లేదు. పతిని నేను ఉన్నాను కదమ్మా. అక్క అమెరికాలో గొట్టాల్లో పిల్లలు కంటున్నారంట. చిచి, ఆ కర్మ నాకేంటే? ఆ అక్క కొంచెం లేటు. నన్ను ట్రై చేయమంటావా బావా? పెట్టని బిడ్డను కనిస్తాను. ఏమే నా కాపురం ఎసురు పెట్టాలని చూస్తున్నావా? నిన్ను ముందు ఆగండి, ఆగండి. ఆగమంటుంటే నేను చెప్తా కదా. అవును, ఇదిగో మరదలా, నీ మనసులో ఉంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి కానీ అక్కున్నప్పుడు చెప్తే ఎలా? ఎవరికంటే ఏమిలే, నాకు మనవడు వస్తే అంతే చాలు. ఇందు మూలంగా 50 మందికి తెలియజేసేదేమనగా, మన ఊరి గ్రామ పంచాయతీకి చెందిన చేపల చెరువు యాలంపాట పెట్టారు గనక పాడుకోవాలనుకునే వాళ్ళు రేపు పొద్దున్న 9 గంటలకల్లా చెరువు కాడికి రావాల్సిందండి. ఏమండే, మీరు కూడా చేపల చెరువు ఏలంపాటిగా వచ్చారా? వెనకటికి ఎవడో మంత్రాలు చదువుకుని మంగళ సభ పెట్టుకున్నాడంట. అట్ట ఉంది, కళ్ళు పోతాయి. ఎవడు చేసే పని వాడు చెయ్యాలండి. లేకపోయామంటే గాడిదలతో కనిపిస్తా. లే, టాపిక కూర్చుని పంచాంగం వచ్చింది చూసుకుంటా. ఏంటా హడావిడి? చేపల చెరువు పాట అంటే మురుగుంటలో పెత్తబరికి లేరుకోవడం అనుకుంటున్నాడు. 2 సంవత్సరాల నుంచి పంచాయతీ సొమ్ము తిని ఎంతంత పిల్లలు ఎంత కూర్చొని పాటలు అచ్చల్లో ఉంటది మరి. నమస్కారం పశుపతి గారు. తొంబక అసలే పంచాయతీ నష్టంలో ఉంది. ఇప్పుడు నువ్వు అన్నావంటే గోయిందా గోయిందా. ఏమిటి ఆలస్యం? పాట మొదలు పెట్టండి. చిన్నరాయుడు గారు కూడా పాట పాడడానికి వస్తున్నారు. ఏంటి, ఏ సంవత్సరం రాని చిన్నరాయుడు ఈ సంవత్సరం వస్తున్నాడా? చిన్నరాయుడు గారు వచ్చేస్తున్నారు. చిన్నరాయుడు గారు వచ్చేస్తున్నారు. నమస్కారం. దండాలు బాబు. దండాలయ్య. బాబు. పాట మొదలు పెట్టమంటారా? సర్కారు వారి పాట 25,000. 50,000. 75,000. పశుపతి గారి పాట 1,00,000. 1,25,000. 1,50,000. 2 లక్షలు. 2 లక్షల. పశుపతి గారి పాట 2 లక్షలు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ధైర్యం చాలేదా చిన్నరాయుడు? పాట వదిలి పారిపోతున్నావు? నేనొచ్చింది నా కోసం పాట పాడటానికి కాదు, ఊరి బాగు కోసం. ఊరి బాగా? అవును. ఎన్నో ఏళ్లుగా ఎవరిని పాడినవ్వకుండా 10,000కి 25,000కి పాట పాడి పంచాయతీకి లక్షల్లో నష్టం తెచ్చావు. అవన్నీ
అసలు వడ్డీ, బారు వడ్డీ, చక్రవడ్డీలతో కలిపి ఇప్పుడు కట్టిస్తున్నాను. బాసం బొంగులా ఇంత పొడుగుంటే చాలదండి, అందులో చింతపిక్కంత తెలివితేటలుండాలి. 2 లక్షలు నష్టమని ఏడుస్తున్నావా? ఒకే రాత్రిలో వాడి పరువు, మానం, మర్యాద అన్నీ నష్టపోయేలా చేస్తాను చూడు. ప్రకాష్ సార్, నువ్వు విశ్వాసం చూపించాల్సిన టైం వచ్చింది, రెడీగా ఉండు. అయ్యగారు చేపల చెల్లో ఎవరు ఇసం గెలిపారంట. చేపలు మొత్తం చచ్చిపోయినాయి బాబు. ఊరి జనం అంతా ఆడే ఉన్నారు. బంగారు లాంటి పాడిగేదెల పొట్టన పెట్టుకున్నారు. వీళ్ళ జమ్మడిపోను, 2 లక్షల రూపాయలు నాశనం అయిపోయాయి. మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోవాలి కానీ ఊరి మీద తీర్చుకుంటే ఎట్లా? మనుషులు తాగే నీళ్లలో విషం కలుపుతాడా? బర్రెలు చచ్చిపోయినాయి, చేపలు చచ్చిపోయినాయి. అదే మనుషులు తాగి చేస్తే ఆ చిన్నరాడు ఏం చేస్తాడు? ఏంటమ్మ నువ్వు అనేది? అవునరా, మా మీద పగతో చిన్నరాడే పనిచేశాడు. పంతంతో మా చేత 2 లక్షలకు పాడించి ఇప్పుడు విషం కలిపి నష్టం తెచ్చాడు. అప్పుడు పొలం ఇచ్చేమని తీర్పు చెప్పాడు, ఇప్పుడు ఇంత ఘోరం చేశాడు. పంచాయతీకి పిలిచి దోషిగా నిలబెట్టాల్సిందే. చాలేవరుగా అమ్మా, ఆయన మొదటి పిల్లల్ని చంపించి ఉంచుకుందాలాగా ఆయన పంచం చేరి ఇప్పుడు పిల్లల్లాగా చలామణి అయ్యే నువ్వు మా చిన్నరాయుడు గారిని పంచాయతీకి పిలిపించేంత పతివ్రతవా? మా అక్కను అంత మాట అంటావా? చాలేవరుగా అక్కంట అక్క సిగ్గు లేకపోతే సరి. ఇదే కనుక మా అక్క అయితే తొక్క తీసి చెర్లో మరేసేవాడిని. చూడు బాబు, వీళ్ళు ఈ చెరువులో వేసావు నువ్వే కలిపామంటున్నారు. నిన్ను పంచాయతీ గంటలు పెడతారంట. అవును చంద్రాయుడు గారు, చెరువులో కలిపిన ఎండిన డబ్బాలు మీ పొలం కోసం బట్వాడా చేయబడినవే. మీకు గొడవలుంటే మీరు చూసుకోండి, అంతేగాని ఇలా చెరువులో విషం కలుపుతారా చంద్రాయుడు గారు? తప్పు చేశారా లేదో తేలవలసింది చెరువు గట్టు మీద కాదు, రచ్చబండ దగ్గర. చిన్నరాయుడు గారు రచ్చబండ దగ్గరకు రావాల్సిందే. అనుమానించడానికి ప్రతి వారికి అవకాశం ఉంది. నేరస్తులెవరో తీర్పు చెప్పాల్సింది పంచాయతీ. ఆ పంచాయతీకి మనమే మర్యాద ఇవ్వకపోతే బాగుండదు. పంచాయతీకి ఏర్పాటు చేయండి. ఇదేందయ్యా, మండపంలో కూర్చొని తీర్పు చెప్పాల్సిన మనిషిని పట్టుకొని మనుషుల మధ్య తలంచుకొని నిలబడేట్టు చేశారు? నువ్వు ఊరుకోవయ్యా. ఆ మాటకొస్తే ఆ పశుపతి గారు ఏమన్నా ఇందుకన్నా తక్కువ మనిషా? ఆయన మాత్రం జనం మధ్యలో కూర్చోలేదు. తప్పు చేసిన మనిషి ఈయన కాదు. చెరువు నీళ్ళలో విషం కలిపింది ఈయన ఊరంతా అంటుంటే మధ్యలో నువ్వేందయ్యా ఆయన తరఫున ఒకళ్ళ పుచ్చుకొని మాట్లాడతావు? దాని సాక్ష్యం ఏమిటి? ఇదిగో రాయుడు గారే ఇవి కొన్నట్టు కొట్టదని చెప్పాడు. మీలో మీరు ఇట్లా దెబ్బలు ఆడుకుంటా ఎంతసేపు నిలబెడతారా ఈ దేవుడిని? తప్పు చేసిన పట్టుకుని దేవుడు అంటావేంటి? ముద్దాయి నిలబడి ఉండొద్దు. ముద్దాయా? ఈయన తప్పు చేశాడు, ఈయన తీర్పు చెప్పేది ఎవర్రా? పశుపతి గారు, ఈ ఊరికన్నా సిగ్గుండాలా, ఊళ్ళో జనానికన్నా సిగ్గుండాలా? ఏంట్రా నువ్వు మాట్లాడదే? కూర్చోండి. చంద్రాయుడు గారు రాత్రి చెరువులో విషయం కలుపుతుండగా చూసిన మనిషి వచ్చి ఇప్పుడు సాక్ష్యం చెప్పబోతున్నాడు. మావయ్య చెరువులో విషం కలుపుతుండగా చూసినట్టు అబద్ధపు సాక్ష్యం చెప్పమని ప్రకాశ్ రావుని పంపిస్తాడు మా నాన్న. మావయ్య దగ్గర పనిచేసే మనిషి చెప్తే ఊరంతా నమ్ముతుందని మా నాన్న ప్లాను. ప్రకాష్ రావు, నువ్వు చిన్నరాయుడు గారి చెరువులో విషం కలిపారని చెప్పడానికి వెళ్తున్నావా? చూసింది చెప్పడానికి వెళుతున్నాను. అబద్ధం చెప్పొద్దు. నీకు ఇవ్వాల్సిన ఉద్యోగం నా చెల్లెలకి ఇచ్చాడని, నీ పెట్టెలు మోసం అవమానించాడని ఆయన మీద కోపం నీకు. ఆ కోపంలో ఆయన పరువు తీయద్దు. మేకల్ని కాసుకునే నువ్వు రాయుడు పెళ్ళాని అయ్యేసరికి కళ్ళు నెత్తికొచ్చాయే. చదువుకున్న వాళ్ళని ఎలా గౌరవించాలో తెలుసుకోమని నీ మొగుణ్ణి. ప్రకాష్ రావు, ఆగు ప్రకాష్ రావు. ఆయన ఉప్పు తిని ఇంకో మనిషికి విశ్వాసం చూపించద్దు. చీమకు కూడా హాని తలపెట్టని మనిషి. అలాంటి మనిషి మీద అబద్ధం చెప్పి ఆయన పరువు తీయకు. నీ కాళ్ళు పట్టుకుంటాను.
సాక్ష్యం చెప్పడానికి వస్తున్న ప్రకాష్ రావు నరికేసింది. మిమ్మల్ని చూడటానికి మీ ఆయన వచ్చారు. నేను లాయర్తో మాట్లాడతాను గౌరీ. చంపకపోతే కదా లాయర్తో మాట్లాడాలి. నువ్వు హత్య చేయలేవు గౌరీ. చేశాను. ఊరంతా దేవుళ్ళ కొలిసే మీ మీద అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ప్రకాష్ రావుని పంపుతున్నాడని పసుపతి కూతురు చెప్పగానే ఆవేశంగా ఆపాలని పరిగెత్తాను. అవమానించిన చిన్నరాయుడు మీద ప్రతీకారం తీర్చుకుంటానంటే వద్దని బ్రతిమాలాను, కాళ్ళు పట్టుకున్నాను. కానీ పశుపతి దగ్గర లంచం తీసుకున్న ప్రకాష్ రావు వినలేదు. అందుకే చెప్పాను. న్యాయం చెప్పి 10 మందిని కాపాడాల్సిన చేతులతో కత్తి పట్టుకుని నరగడానికి వెళ్ళద్దు బాబు. ఒక్క పాలు ఆలోచించు బాబు. భుజం మీద కండవా వేసుకుని తీర్పు చెప్పాల్సిన పెద్ద మనిషివి నువ్వు మనిషిని చంపడం ఏంటి బాబు? వెట్టివాడికి చెప్పి పశుపతి గాడి కోసం పాడే సిద్ధం చేయించు. ఏమిటా పశుపతి గారిని నరికేస్తానంటూ చంద్రరాయుడు గారు కత్తి ముచ్చుకుని వెళ్తారండి. తల్లి లేకపోయినా సవత్తల్లని చూడకుండా బంగారం లాంటి సంబంధం తెచ్చింది. చదువులేని పిల్లకి డాక్టర్ని తేవడం అంటే మాటలా? పదిహేనేళ్లగా ఉన్న పగ కూడా మర్చిపోయి వచ్చాడంటే ఆయనకి మేనకోడల మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. మావయ్య, నువ్వు రావేమోనని భయపడ్డాను. నన్ను ఆశీర్వదించు మావయ్య. నువ్వు పెళ్లి చేసుకుని నీ భర్తతో కాపురానికి వెళుతున్నప్పుడు నీ మేనమావింటి నుంచి నీకు రావాల్సిన లాంఛనాలన్నీ అందుతాయి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? పెద్దయ్యా, నేను నీ బిడ్డని. ఆవేశంగానే వెళ్ళాను, ఆశీర్వదించి వచ్చాను. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అన్నం తిన్నావా? నీ ఎంగిలిస్తరిలో తింటాను. అదేమిటి? పేద పిల్లని ఇంత పెద్ద ఇంటి కోళ్ళని చేసినందుకు అమ్మవారికి మొక్కుకున్నాను. ఏంటయ్యా అట్ట చూస్తున్నావు? తిను బాబు. నాకు ఆకలిగా లేదమ్మా. ఇక్కడ సంతకం చేయమ్మా. అదేమిటమ్మా, నిన్ను ఎలాగైనా కాపాడాలని నీ భర్త బెయిల్ కోసం అప్లై చేయమన్నారు. సంతకం చేయి. అంతకురాలుగా నేను ఈ జైల్లో రాలిపోల్సిందే తప్ప
ఆ ఊళ్ళోకి వెళ్ళకూడదు లాయర్ గారు. లేదమ్మా, నువ్వు చంపలేదనే వాదించబోతున్నాను. నేను ఈ హత్య చేయలేదని జడ్జి గారి ముందు ఒక్క ముక్క చెప్పు చాలు, మిగతాది నేను చూసుకుంటాను. చెప్పను, చచ్చిన అబద్ధం చెప్పను. నువ్వెక్కడ దొరికావమ్మా? కోర్టుకొచ్చి నేనే చంపానని చెప్పావంటే విచారణ చేయకుండానే జడ్జి గారు నీకు ఉరిశిక్ష వేస్తారు. 10 గంటల లోపు మీ ఆయన వచ్చి నీ చేత సంతకాలు చేయించకపోతే నిన్న ఆ భగవంతుడు కూడా కాపాడలేదు. త్వరగబోని, కోర్టు టైం ఏంటి? ఎక్కడికి పారిపోతున్నావు చిన్రాయుడు? రక్తబండ దగ్గర పంచాయతీ మర్చిపోయావా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఈ రోజు కోర్టులో డబ్బు కట్టి నా భార్యను బెయిల్ మీద తీసుకురావాలి, లేకపోతే తనకు ఉరిశిక్ష పడుతుంది. నీ పెళ్ళానికి ఏం జరిగితే మాకేంటయ్యా? పెళ్ళాం విలువ నీకేం తెలుసు? ఉంచుకోవడానికి జీవితం పంచుకోవడానికి తేడా ఉంది. మీరు ఆగండి పశుపతి గారు. అది కాదు రాయుడు గారు, మన గ్రామ ఆచారం ప్రకారం రచ్చబండ దగ్గర ముద్దాయిగా నిలబడవలసిన వ్యక్తి తప్పనిసరి పరిస్థితుల్లో ఊరు వదిలి వెళ్లవలసి వస్తే తన తరఫున ఎవరినో ఒకరిని నిలబెట్టాలనే విషయం మీకు తెలియంది కాదు కదా? అమ్మా, నీ కోడల్ని కాపాడటం కోసం పట్నం వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే కూర్చో. కాటికి కాళ్ళు చాచిన మనిషిని కూర్చోబెట్టి వెళ్ళి సూర్యాస్తమయ లోపల నువ్వు వస్తావనే నమ్మకం ఏంటి? ఈ తెల్లకొండలో ఉన్న నీళ్లు మంచి నీళ్లు, ఈ నల్లకొండలో ఉన్న నీళ్లు మీరంతా నేను విషం కలిపానని చెప్పారే ఆ చెరువులో నీళ్లు. అమ్మా, నేను సూర్యాస్తమయ లోపల తిరిగి వస్తే తెల్లకొండలో ఉన్న నీళ్లు తాగు. తిరిగి రాలేకపోతే నువ్వెందుకు బాబు బాధపడతావు? దుమ్ము కొట్టుకుపోయిన ఈ వెధవలకు నీ దమ్ము తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. ఈ బెయిల్ పేపర్ మీద సంతకం పెట్టిన ఎందుకన్నావు? గ్రామానికి తీర్పు చెప్పే చిన్నరాయుడు భార్య అబద్ధం చెప్తే అది నాకు మేలు చేస్తుందేమో కానీ మీ కుటుంబానికి మీ వంశానికి కీడు చేస్తుందండి. నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మీ వంశ ప్రతిష్టలకు మచ్చ రావడానికి వీల్లేదు. మానవ ధర్మంగా నువ్వు కోర్టులో నిజం చెప్పు, కానీ కాగితం మీద సంతకం పెట్టి భార్య ధర్మాన్ని పూర్తి చేయి. ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పి ఈసారికి వాయిదా తీసుకుంటాను. వచ్చే వాయిదాకైనా మీ శ్రీమతి చేత అబద్ధం చెప్పించకపోతే ఆమెను రక్షించడం చాలా కష్టం. బాబు, మీరు చంద్రాయుడు గారు కదూ? అవును. మీరు? నేను మీకు తెలియదులేండి, కానీ మీరు నాకు బాగా తెలుసు. మీ గ్రామంలో మీరు తీర్పు చెప్తున్నప్పుడు నేను కళ్ళారా చూశాను. అయినా ఇలాంటి చోటుకి మీలాంటి వాళ్ళు రాకూడదే. వచ్చారంటే ఏదో పెద్ద సమస్య ఉందన్నమాట. వాళ్ళ ఆవిడ మర్డర్ చేసిందండి. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉన్నారు? రిమాండ్ లో ఉన్నారు. ఏమండి, చిన్నరాయుడు తిరిగి వస్తాడంటారా? వాడింకెక్కడొస్తాడు? ఒకవేళ వచ్చినా వాళ్ళ అమ్మకు కొరివి పెట్టడానికి రావాలి. ఊరు సమస్యలను తీర్చే మీకే ఇలాంటి సమస్య వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను. మీరేం భయపడకండి. మీ భార్యను జామీన్ మీద బయటకు తీసుకొచ్చే పూచి నాది. ఈ ఊరికే నీతి చెప్పే కుటుంబాన్ని ఈదికి లాగుతారంటరా? మంచినీళ్ళు లేక ఈ ఊరు ఆడోళ్ళు నెత్తిన బింది పెట్టుకుని 10 మైళ్ళు నడిచెళ్తా ఉంటే అది చూసి తట్టుకోలేక మహానుభావుడు పెద్దరాయుడు గారు తన సొంత భూమిలో చెరువు తవ్వించి ఈ ఊరికే దానం చేశారయ్యా. పట్టంట ఆయన కడుపును పుట్టిన చిన్నరాయుడు వరే 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 చెరువులో ఈ సంగలుపుతారంటయ్యా.
గుడి కట్టి గుళ్ళో పెట్టి దేవుళ్ళో కొలుచుకోవాల్సిన మనిషిని తప్పుడు మనిషిలా సృష్టిస్తారా? అసలు నీకు మనసు ఎట్ట వచ్చిందయ్యా? ఊరంతా నోరు మూసుకొని ఊరుకుంటే నువ్వేంట్రా గాడిదల ఓంట్ర పెడుతున్నావు? గాడిద విలువ తెలిసినాను కాబట్టి ఓంట్ర పెడుతున్నాను. ఉప్పు తిన్న మనిషిని కాబట్టి విశ్వాసం చూపిస్తున్నానమ్మా. కన్న కొడుకే విషం తాగమని కుండ అక్కడ పెట్టించి వెళితే నువ్వేంట్రా? నేను కొడుకుని కాదమ్మా, ఆయన శ్రీరామచంద్రుడైతే నేను హనుమంతుణ్ణి. ఏంటయ్యా ఏంటి అట్లా ఎర్రి సొప్పులు చూస్తున్నారు? 5 మీ మురిగొడ్డలు ఉతికి 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 నా చేతులు పాపం పాపం చేసుకున్నాయ్యా. అసలు మీ గొడ్డలు కాదు మురికే, మీ మనసులు మురికన్న సంగతి నాకు ఇవాళ తెలిసింది. అందుకే ఇన్నేళ్లు నేను చేసిన పాపానికి ఇయ్యాల ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నా. మీరందరూ మురుగుగుడ్డలు కట్టుకుని కుళ్ళు కంపు కొట్టుకుంటూ సావనంతే. ఈ రోజు నుంచి ఈ ఊరోళ్ళ గుడ్డలు ఉతకను గాక ఉతకను అని ఈ దేవత మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నన్ను ముట్టుకోకుండా మీ పాపం నాకు అంటుకుంటుంది. కాబట్టి మీ అందరికి దండం పెట్టి చెప్తానండి, ఆ కుటుంబానికి అన్యాయం చేయపోకండి. ఈ ఊరికి కలిసి రాదండి, నాశనం అయిపోతారండి. ఆమెను విషపు నీళ్ళు తాగమని చెప్పండి. మీరు చెప్పకపోతే నేనే విషపు నీళ్ళు తాగిస్తాను. వద్దమ్మా, తాగతండి. చంద్రాయుడు గారు, ఏమిటి ఇదంతా? సూర్యాస్తమయ లోపల నన్ను రాకుండా చేసి నా తల్లిని చంపాలని చూశాడు ఈ నీచుడు. ఆ ముసలావిడ చచ్చిపోతే నాకేమిటి లాభం? ఏదో రకంగా సానుభూతి పొందాలని చూస్తున్నాడు. పొద్దుటి నుంచి మేమంతా ఇక్కడే ఉన్నాగా. ఊరుకో. నీ కళ్ళు పుచ్చిపోయినాయా? నీ మెదడు పుచ్చిపోయిందా? రక్తంతో తడిచొచ్చిన నా బిడ్డను చూస్తుందా మీకింకా జరిగిందేమిటో అర్థం కావట్లేదా? విషం తాగి చావటానికి సిద్ధపడ్డ పెద్దరాయుడు భార్యగా నేను చెప్తున్నాను. చేపల చెరువు విషయంలో చిన్నరాయుడు నిర్దోషి. ఆగండి, అంతా అయినోళ్ళ ఇప్పుడు.
పహిల్వాన్ లాంటి పట్ట రౌడీని పెట్టాను పగల్తీస్తారన్నావు. ఏది వాడు పల్లెటూళ్ళలో పుట్టి ఫారెన్ దెబ్బలు కొడతాడు నాకేం తెలుసు. టైం బాగుంది కాబట్టి మన ప్లాన్ బయటపడలేదు. కానీ వాడు బయటపడ్డాడు. అన్నా అన్నా ఏడరా పూలు కొబ్బరిగా పడి వచ్చా ఎవరి చెవులో పెడదానే ఎవరి బుర్ర మీద కొడదానే. అది కాదన్నా, ఊళ్ళో బట్టలు వస్తున్నాని నువ్వు శబ్దం చేసావు కదా, అందుకని నీ పదవి నాకు రావాలని దేవుడి దగ్గర పూజ చేయడానికి వెళ్తున్నా. గురువు గారు కదా, ముందు నీ ఆశీర్వాదం తీసుకుందాను వచ్చా. నేను వదిలేసింది పెద్ద మంత్రి పదవి, దాన్ని నువ్వు తీసుకుంటావు. కొడక అసలు ఈ శాండాల పేజును చూసి ఈ ఊళ్ళో ఎవడన్నా ఒక గొడ్డ మొక్కేస్తాడంట్రా. అనాథరచ్చక ఉచ్చే ఉచ్చే ఉచ్చే. అమ్మో, ఈ అడుక్కు తినేవాడు అనాథరచ్చకుడు. నీకేయటానికి ఆయన ఒంటి మీద గొడ్డలు ఉన్నారు కదా. అప్పటి నుంచి చెప్పలేదు. పందికొక్కు చచ్చిన వాసన వస్తా ఉంటే ఏంటా అనుకున్నా. ఇదే బాబు ఎస్యం. అయినా ఇది నువ్వు విప్పేయాలంటే నీ దగ్గర ఇంకోటి ఉండాలి కదా. అయ్యో అన్నా, ముందు నువ్వు కొబ్బరికాయ కొట్టను గోసి వేయించుకుంటాను. బోని బేరం ప్యాసింజర్ పోతే దొరకడు. ఇదిగో ఆయన గారు చెప్పింది ఎలా 6-5 ఏట చుట్టాడంట మొలక గోచి. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి మన ఊరు చెరులో ఉతికామనుకో, చెరులో చేపలే కాదురా బర్రెలు గొర్రెలు ఊళ్ళో జనం కూడా తెస్తారు. అంత పెద్ద దొబ్బొస్తుందన్నా. ఆలస్యం చేస్తే ఇంగ్లీష్ వాళ్ళ జబ్బు అంటారు చూడు, ఎయిడ్స్ అది కూడా వచ్చేస్తాయి. ఆ జబ్బు వచ్చినోడి పేసి ఎలాగుంటదన్నా? ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకో అన్నా, నీకే అర్థమైపోద్ది. నీది పెద్ద దివ్య భారతి పేసు కదా మరి. అన్నా 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 కొట్టకన్నా, మొదటి రోజు కదన్నా దీవించన్నా. ఆ పళ్ళి అక్కడ పెట్టు. ఇదేంటన్నా దీవించిన అయ్యో, నేనేం చెప్పేది బాబు, ఈ పిల్ల పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది. అవ్వా, ఇల్లేమో తీర్పులు చెప్పే రాయుడు గారిదా, పిల్లేమో పెళ్లి కాకుండానే తల్లి అవుతుందా? దుర్గమ్మ, పెద్దరికంతా నువ్వు నిజం చెప్పిస్తావా? పెద్దలందరం కలిసి 4 వడ్డించి చెప్పించమంటావా? చెప్పకపోతే నీ జుట్టు పట్టుకుని పంచాయతీకి ఇచ్చి మరి నిజం చెప్పిస్తాం. నిన్ను జాలి తలిచి వదిలేస్తే ఊళ్ళో పెళ్లి కాని ఆడపిల్లలందరూ నీలాగే చెడిపోతారు. చెప్పు, నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో చెప్పవే. గంగా, ఎన్నో తరాలుగా ఈ గుమ్మం ముందు నిలబడి భవతి భిక్షాందేహి అన్న వాళ్ళకి అన్నం దొరికింది, ధర్మం దేహి అన్న వాళ్ళకి న్యాయం జరిగింది. అలాంటి గుమ్మం ముందు నిలబడ్డావు నువ్వు. నిజం చెప్పు, నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు? రాయుడింటి మగాళ్ళు పరాయాడదాని ముఖమైనా చూడదని చెప్పుకునేవాళ్ళు. అలాంటిది రాయుడింటి ఆడపిల్లే ఎవడికో కొంగు పరిచిందని ఊరంతా చెప్పుకునేలా చేశావు కదే. ఈ విషయం చిన్నరాయుడికి తెలిస్తే తట్టుకోగలడా? అమ్మా, పెద్దావిడ అంత ఇదిగా అడుగుతా ఉంటే అట్ట ఉలక్కుండా పలక్కుండా నుంచుంటావేంటమ్మా? చెప్పు తల్లి. ఏం జరిగిందమ్మా? ఏం చెప్పమంటావు బాబు? రాయుడయ్యా, గంగా కడుపుతో ఉందయ్యా. ఊళ్ళో ఎవరు తప్పు చేసినా తీర్పు మీరే చెప్తారు. అలాంటిది ఈ రోజు తప్పు మీ ఇంట్లోనే జరిగింది. మీరేం తీర్పు చెప్తారని మేమంతా ఎదురు చూస్తున్నాం. గంగ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనే. పెద్దోళ్ళలో జరిగే తప్పులు 4 గోళ్ళ దాటి బయటికి రావు. ఒకవేళ వచ్చినా దాన్ని అందమైన అబద్ధంతో కప్పిపుచ్చుతారు. పెళ్ళాం పక్కనుండగానే మరదలు చేపట్టుకుని ఆట్లాడాడు. ఇప్పుడు పెళ్ళాం కూడా జైలుకి వెళ్ళింది. ఇక వాళ్ళకి అడ్డే ఉంది. పెళ్లి కాని ఆడపిల్ల కడుపులో బిడ్డకు తండ్రి నేనేనని నువ్వు సిగ్గు లేకుండా చెప్పినంత మాత్రాన మేం నోరు మూసుకొని వెళ్ళిపోతామనుకున్నావా? నువ్వు రచ్చబండ దగ్గరికి రావాల్సిందే,
నీ తప్పు ఒప్పుకోవాల్సిందే. తప్పని చెప్పే హక్కు నీకు లేదు పశుపతి. ఆనాడు నా అక్క బ్రతుకుండగా ఈ టక్కులాడిని పక్క మీదకి ఎందుకు తెచ్చుకున్నావంటే అది నా సొంత విషయం అని చెప్పావు. ఇప్పుడు నేను అదే చెబుతున్నాను. ఇది నా సొంత విషయం, నా కుటుంబ విషయం. దయచేసి అందరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. రాగంగా ఆగు. ఇది నా సొంత విషయం అని చెప్పి వాళ్ళ నోళ్లు ముయించొచ్చు, కానీ నీ సొంత మనిషికి ఈ సమాధానం చాలదు. దీన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఈ ఇంటి గౌరవాన్ని కాపాడటానికి ఒకరిని నరికి జైలుకి వెళ్ళిందే గౌరీ. అది నా నిజమైన బిడ్డ. అది కాపాడిన గౌరవాన్ని వీధి పాలు చేసిన నువ్వు నా కొడుకువి కాదు, నేను నీకు తల్లిని కాదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అమ్మా, ఇంకొకసారి నన్ను అమ్మ అని పిలవద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. రాయుడు బాబు జైల్లో ఉన్న గౌరమ్మ ఊరేసుకోపోయిందంటయా, ఆసుపత్రిలో చేర్చారంట. ఎంత పిచ్చి పని చేసావమ్మా. 14 జనం నీ భర్తను నమ్ముతూ ఉంటే 3 ముళ్ళు వేయించుకున్న నువ్వు అనుమానించి ఆత్మహత్య చేసుకోబోయావా? నాది అనుమానం కాదండి. 9 నెలలు మోసిన తల్లి ఇంట్లోంచి బయటికి పొమ్మందంటే ఆయన తప్పు చేశాడనే అర్థం. మా అమ్మ నాన్న నా పేరు గౌరీ, నా చెల్లెల పేరు గంగా అని పెడితే ఏదో అనుకున్నాను. నిజంగా అదే నాకు సవితవుతుందని అనుకోలేదు. తాళి కట్టిన పెళ్ళానికి మొహం చూపించలేకపోతున్నాడంటే ఆయన తప్పు చేశాడు. ఎంగిలి విస్త్ర కింద తాళిబొట్టు పెట్టానని ఎంగిలి మనిషిని అనుకున్నావా గౌరీ? పెదవి విప్పడం కంటే ఒక్కొక్కప్పుడు మౌనమే గొప్ప సమాధానం చెప్తుంది. తెలివిగా తప్పించుకోవద్దు. నీకే పాపం తెలియకపోతే అందరి ముందు గంగ కడుపులో బిడ్డకు నువ్వే తండ్రివని ఎందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకోకపోతే గంగ బతుకు నడి రోడ్డు మీద కుక్కల చింపిన విస్త్రై ఉండేది. 10 మంది 10 మాటలన్నారు. ఆ సమయంలో నింద నా మీద వేసుకోపోతే గంగ అవమానంతో చచ్చిపోతుందని నిజం తెలిసినా నోరు మూసుకున్నాను. నిజం తెలుసా? తప్పు చేసిన మనిషిని రచ్చబండి కిడిచి తీర్పు చెప్పగలిగిన మీరు నింద వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వాడిని జుట్టు పట్టుకు లాక్కరావచ్చుగా. అది సాధ్యం కాదు గనుక. ఎందుకు సాధ్యం కాదు? అతను చచ్చిపోయాడు గనక, అతన్ని నువ్వే చంపావు గనక. అవును గౌరీ, నువ్వు చంపిన ప్రకాశరావే గంగ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి. ప్రకాశరావు చనిపోయినప్పుడు అతని దహన సంస్కారాలకు వెళ్ళాను. అప్పుడే నాకు నిజం తెలిసింది. కాలేజీలోనే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారట. ఏం చెయ్యాలి? చచ్చిపోయిన వాడు గంగ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని చెప్తే జనం నమ్ముతారా? లేదు. అమ్మ కూడా నమ్మలేదు. నిజం చెప్పబోతే నా మోహన్న తలుపేసింది. నీ దగ్గరకు వచ్చి ఏం చెప్పాలి? ఏ చెల్లెల్ని ఇంతప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదివించావో ఆ చెల్లెలు పసుపు కుంకాలు నువ్వే చెరిపేశావని చెప్పాలి. అందుకే నీ దగ్గరకు రాలేకపోయాను. నువ్వు కాళ్ల మీద పడి కన్నీళ్లు పెట్టడంతో గంగ కథకు ముగింపు రాదు గౌరీ. నిజం నువ్వు నమ్మావు, ఊరు నమ్మాలి. అక్కర్లేదు. నా చెల్లెల్ని మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. ఇక లోక ఏమనుకున్నా పర్వాలేదు. మహాప్రభో, మీ గురించి ఆ ఊరు తిరిగి ఈ ఊరు తిరిగి తిరిగిన ఊరే తిరగలేక చస్తున్నా. ఏమైందండి? కొంప మునిగిందండి. గౌరీ కత్తితో నరకడం వల్ల ప్రకాశరావు చనిపోలేదట. ఎవరో గొంతు నిలిమి ఊపిరాడకుండా చేయడం వల్ల చనిపోయాట. కొంప మునిగిపోయిందంటారేంటండి? ఈ రిపోర్ట్ చూపించి గౌరీని విడుదల చేయించొచ్చుగా. గవర్నమెంట్ డాక్టర్ని పశుపతి కొనేశాట. అతను రిపోర్టు మార్చి గౌరీ నరకడం వల్లే చనిపోయాడని రాస్తున్నాడు. ఆ రిపోర్టు రేపు కోర్టులో పెడితే గౌరీ కురుతాడే. ఆ డాక్టర్ గాడి ఎక్కడ? పాపారావు గారు, మీ దగ్గర డబ్బు తీసుకుని రిపోర్ట్ మార్చుతున్నాను. ఈ విషయం చంద్రరెడ్డి గారికి తెలిస్తే అమ్మో,
మీదకొస్తే మా ప్రాణాలు కాపాడమని జనం నీకు పెట్టాలి డాక్టర్ నమస్కారం. నాకు చేతులు జోడించడం దేనికి? గౌరి కత్తితో నరకబట్టే ప్రకాశ్రావు చచ్చిపోయాడా? లేదు. మరి రిపోర్ట్ ఎందుకు మార్చి రాశావు? గౌరీ ప్రాణం పోతే నీకు డబ్బు వస్తుంది. గౌరీ చచ్చిపోతే నేనేమవుతానో తెలుసా? తీర్పులు చెప్పే చిన్నరాయుడిని మర్చిపోతాను. అభయం ఇచ్చే చేతులతో హత్యలు చేస్తాను. ఇన్నాళ్ళు గౌరీ హత్య చేసిందని నమ్మి విషం మింగినట్టుగా నిజాన్ని మింగి ఊరుకున్నాను రా. అది అబద్ధం అని తెలిసాక తప్పు చేసిన వాళ్ళను బుద్ధి తక్కువైంది చంద్రాయుడు గారు. నిజం రిపోర్ట్ ఇప్పుడే కోర్టులో సబ్మిట్ చేస్తాను. మీ భార్య వెంటనే విడుదలైపోతుంది. చెప్పవే, నా తమ్ముడు చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. ఆ రోజు డాక్టర్ కి పెళ్లి చేస్తున్నారని చిన్నరాయుడు మావయ్య మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. లేకపోతే నరికి చంపేవాడు. ఏమిటండి ఈ అన్యాయం? ఆ పిల్లని మా అబ్బాయికి ఇస్తా అన్నారు కదా. నోరు మూసుకొని వెళ్ళండి. ఆ రోజు చిన్నరాయుడు ఎక్కడ చావు కొడతాడోనని భయంతో ఒప్పుకున్నాం. ఇప్పుడు దీని పెళ్లి నా తమ్ముడితో నిశ్చయం చేసుకున్నాం. మర్యాదగా వెళ్ళండి. అక్క, అందుకు పెళ్లికి ఒప్పుకోపోతే లంచం ఇచ్చి డాక్టర్ చేత రిపోర్ట్ మార్పించినందుకు చిన్నరాయుడు నన్ను చంపేస్తాడు. ఏయ్, నిన్ను చంపి నీ శవానికైనా తాడు కడతాడే నా తమ్ముడు. దాన్ని కొడుతూనే కూర్చుంటే ఆ చిన్నరాయుడు డాక్టర్ దగ్గర నుంచి ఇటే వస్తాడు. వాడు వచ్చే లోపు నీ తమ్ముడు దాని మెడలో తాళి కడితేనే బతుకుతాడు. చిన్నరాయుడు గారు, చిన్నరాయుడు గారు, చిన్నరాయుడు గారు, చిన్నరాయుడు గారు, నాతో పెళ్లి రద్దు చేసి మీ మేనగోళ్ళకి బలవంతంగా పాపారావుతో పెళ్లి జరిపించబోతున్నారు. ఒప్పుకోకపోతే తాగొడుతున్నారు సార్. అమ్మా, బిడ్డ అడ్డం జరిగిందమ్మా. ఈ అమ్మాయి బతకటం కష్టం. వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి. అమ్మా గంగా, బాధపడకద్దయ్యా. తప్పు చేసి నాకు బ్రతికే హక్కు లేదు. అందుకే భగవంతుడు నన్ను తీసుకుపోతున్నాడు. అత్తయ్య, నేను చచ్చిపోయే లోపు నీకొక్క నిజం చెప్పాలత్తయ్యా. ఎంత అన్యాయం జరిగింది. నిప్పు లాంటి నా బిడ్డని ఊరందరూ ఆడిపోసుకున్నారు కదే. ప్రకాష్ చనిపోగానే నేను ఆత్మహత్య చేసుకోపోతే బావే ఆపి చచ్చిపోతే తన మీద ఒట్టన్నాడు. నేను చచ్చిపోయాక అక్క నన్ను క్షమించకపోతే నా ఆత్మ శాంతించదు. వెంటనే అక్కని పిలిపించు. తెలిసిందమ్మా, అంతా తెలిసింది. నా ఆవేశం నీ ఐదోతనాన్ని పోగొట్టిందని తెలిసిందమ్మా. ఆగు. ఎవరి అనుమతితో లోపలికొచ్చావు చిన్నరాయుడు? ఒకనాడు నా అక్క మొగుడువై బతికిపోయావు. ఈనాటి వరకు నా మేనగోడలు తండ్రివై ఊపిరి పోసుకున్నావు. నా మేనగోడలు నెత్తురు చిందాక నువ్వెలా బతుకుతావు? చెప్పు, సీత ఎక్కడుందో చెప్పు, లేకపోతే కోడి మెడ కోసినట్టు కోసేస్తాను. గుళ్ళు పెళ్లి చేసుకోవడానికి సీతను పాపరావు తీసుకువెళ్ళాడు. అక్క, ఈ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నానక్క, నిరపరాధి.
నా మాట నమ్మక్క, నా మాట. చంద్రాయుడు, దీన్ని కాపాడాన్ని సంతోషపడకు. దీన్ని మా బావకు అప్పగిస్తేనే అక్కడ బంధించబడ్డ నీ పెళ్ళం నీకు దక్కుతుంది. అదే నిజమైతే మిమ్మల్ని ఇన్నాళ్ళు బావులు తవ్వడానికి బాంబులు పెట్టాం. ఈ రోజు చావుల కోసం బాంబులు పెడుతున్నాం. రే, జాగ్రత్తగా పెట్టండ్రా. ఆగో, పెళ్ళాం కోసం మీరు వస్తారని నాకు తెలుసు చంద్రాయుడు గారు. లేకపోతే బాంబులు పేలి మీ భార్య చచ్చిపోతుంది కదా. నా కూతుర్ని పంపించి నీ భార్యను తీసుకెళ్ళు. వాడు బతికుంటే మన కుటుంబం బాగుపడదే. రే, వాడిని లోపలికి రానివ్వకుండా బాంబులు అంటించి వేయండి.
దుర్మార్గుడు నా తమ్ముడిని చంపేశాడండి. సార్, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నన్ను బ్రతికించండి సార్. మీ మీద చూపించిన విశ్వాసానికైనా నన్ను బ్రతికించండి సార్. నువ్వు విశ్వాసఘాతకుడివిరా. నిన్ను చదివించి పెద్ద చేసిన చిన్నరాయుడికే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాడివి రేపు నాకు మాత్రం అన్యాయం చేయవని నమ్మకం ఏమిట్రా? నువ్వు సాక్ష్యం చెబితే చిన్నరాయుడు పరువు ఈ ఊళ్ళోనే పోతుందిరా. నువ్వు చస్తే చుట్టుపక్కల ఊళ్ళన్నిట్లోనూ పోతుంది. ఏంట్రా చూస్తున్నావు? వాడి పీక నొక్కే. చెరువులో విషం కలిపింది నేనే. ప్రకాశరావు గంగా ప్రేమించుకునేటట్టు చేసింది నేనే. నన్ను నేను కాపాడుకోవడానికి కన్న కూతును కూడా చంపాలని చూసిన వాణ్ణి నేనే. ప్రకాశరావుని చంపింది కూడా గౌరి కాదు, నేనే. రాయుడు కుటుంబానికి అల్లునయ్యానని గర్వపడ్డ మానేసి రాయుడు కుటుంబం కంటే గొప్పవాణ్ణి కావాలని నేను చేసిన తప్పుల వల్లే ఇన్ని ఘోరాలు జరిగాయి. నన్ను శిక్షించు చిన్నరాయుడు. ఈ రోజు తీర్పు ప్రజలే చెప్తారు.
బాబు ఆగండి ఆగండి బాబు ఆగండి బాబు నాతో మాట్లాడకుండా వెళ్ళిపోకండి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోకండి బాబు మీరైనా తెలిసి చెప్పండి బాబు బాబు నాకేదైనా శిక్ష వేయండి ఆగండి బాబు అలా మాట్లాడకుండా వెళ్ళిపోకండి బాబు 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 మీ కాళ్ళు పట్టుకుంటా బాబు బాబు మీ కాళ్ళు పట్టుకుంటా బాబు అమ్మా అమ్మా మీరైనా తెలిసి చెప్పండి అమ్మా అమ్మా బాబు బాబు మీ కాళ్ళు పట్టుకుంటా బాబు బాబు అలా మాట్లాడుకుంటా వెళ్ళిపోకండి బాబు 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 మీ కాళ్ళు పట్టుకుంటా బాబు బాబు నా కూతుర్ని నీకు ఇచ్చిన రోజు కాళ్ళు పట్టుకున్నావు, మళ్ళీ ఈ రోజు పట్టుకున్నావు పశుపతి. లే, మీరైనా నాకు శిక్ష విధించండి. బావా, చంపడం చిన్నరాయుడు నైజం కాదని ఎప్పుడో చెప్పాను. పశ్చాత్తాపమే నీకు వేసే శిక్ష. కానీ ప్రభుత్వం అక్కడ సిద్ధంగా ఉంది నీకు శిక్ష వేయటానికి. కంటి చూపు చాలునయ్యా చిన్నరాయుడు, కంటి చూపు చాలునయ్యా చిన్నరాయుడు.